హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఎండమావులు. సంధ్య బాగా చదువుకున్న ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల పెళ్లి వయసుకు రాగానే మంచి సంబంధం అని అమెరికాలో స్థిరపడిన ఆకాష్కి ఇచ్చి ఆమె పెళ్లి చేశారు. తల్లిదండ్రుల మాటకి విలువ ఇచ్చి ఆకాష్ని పెళ్లి చేసుకుంది సంధ్య. పెళ్లి సమయంలో ఆకాష్కి కట్నం కింద 50 లక్షల డబ్బు, హైదరాబాద్లో ఒక మంచి ఏరియాలో ఫ్లాట్ కూడా ఇచ్చారు. ఆకాష్ చూడడానికి అందంగా, మంచి ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండడం మరియు అతని కలుపుగోలుతనం, మాటల్లో సంస్కారం నచ్చడం వలన సంధ్యకు అతనికి నో చెప్పడానికి అభ్యంతరం దొరకలేదు. అందువలన అనుకున్న నెలలోపే పెళ్లి ఘనంగా జరిగిపోయింది. పెళ్లి జరిగిన 2 నెలలకే సంధ్యను తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు ఆకాష్. కొత్త కాపురం, భర్త చూపించే ప్రేమ. సాయంత్రం భర్త ఆఫీస్ నుండి రాగానే రోజూ బయటికి వెళ్ళి సరదాగా తిరిగి రావడం, వీకెండ్ స్పెషల్ ట్రిప్స్తో జీవితం చాలా ఆనందంగా గడిచిపోతోంది. 6 నెలలు ఎలా గడిచిందో తెలియకుండానే గడిచిపోయాయి. ఒక వీకెండ్ రోజున ఆకాష్ పని ఉందని, ఇవాళ ఎక్కడికి వెళ్ళడం లేదని ఇంట్లోనే వంట చేయమని సంధ్యతో చెప్పాడు. సంధ్య వంటగదిలోకి వెళ్ళి వంట చేసే పనిలో ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆకాష్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఓ అందమైన అమెరికా అమ్మాయి ఒక చిన్న పాపతో నిలబడి ఉంది. ఆకాష్ ఆమెను చూసి లోపలికి రా అని పిలిచాడు. వెంటనే ఆమె చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. ఇంతలో సంధ్య బయటికి వచ్చింది వంటగదిలో నుండి. ఆకాష్ సంధ్యని చూసి, రా సంధ్య, ఈమె నా కొలీగ్. ఈ మధ్య కొత్తగా వేరే స్టేట్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చింది. ఇంకా ఇల్లు దొరకలేదట. ఆఫీస్లో అడిగితే నేనే కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి రమ్మన్నాను. ఎటూ ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరమే ఉంటున్నాం కదా, ఆమెకి కూడా కొంత సహాయం చేసినట్లు ఉంటుందని రమ్మన్నాను. ఇక నుండి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పి తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూపించి ఆమె పేరు లీనా అని పరిచయం చేశాడు. సంధ్య లీనా వైపు చూసి నవ్వుతూ నమస్కరించింది. కానీ లీనా సంధ్యను పెద్ద పట్టించుకోనట్లుగా చూసి చూడనట్లు వదిలేసింది. దాంతో ఆకాష్ లీనా వైపు చూసి షీ ఈజ్ సంధ్య అంటూ చెప్పాడు. అయినా తను పట్టించుకోకుండా పాపను తీసుకొని పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. సంధ్యకు ఆమె ప్రవర్తన వింతగా అనిపించినా ఇక్కడింతే ఉంటారేమోలే అని అనుకుంటూ, ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా కలిపి వండాలి, ఎటూ ఇంట్లోనే ఉంది కదా, భోజనానికి పిలవకపోతే బాగుండదు అనుకుంటూ ఇంకా ఏం కూర వండాలి అని ఆలోచిస్తూనే కిచెన్లోకి వెళ్ళిపోయింది. భోజనానికి అంతా సిద్ధం చేసి ఆకాష్ని భోజనానికి పిలిచి లీనాని పాపని కూడా పిలవడానికి వెళ్ళింది. కానీ ఎంతసేపు తలుపు తట్టినా లీనా తలుపు తెరవకపోయేసరికి సంధ్య ఆకాష్ దగ్గరికి వచ్చి, భోజనానికి పిలుద్దామని వెళ్ళి డోర్ కొట్టాను, కానీ ఎంతసేపు పిలిచినా ఆమె డోర్ తీయలేదు అని చెప్పింది. తనకు ఆకలేస్తే తనే వచ్చి తింటుందిలే, నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకు, వచ్చి తిను అని అన్నాడు ఆకాష్. సంధ్య సరే అంటూ ఆకాష్కి వడ్డించి తాను కూడా తినేసింది. ఆ తర్వాత అలసటగా అనిపించడంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంది. ఆమెకు మెలకువ వచ్చేసరికి హాల్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి. దాంతో లేచి బయటికి వచ్చింది సంధ్య. అప్పటికే సోఫాలో లీనా మరియు తన పాప ఇద్దరూ కలిసి ఆకాష్తో పాటే కూర్చొని ఉన్నారు. లీనా ఆకాష్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంటే అతను పాపతో ఆడుకుంటున్నాడు. సంధ్య కూడా నవ్వుతూ వచ్చి అక్కడే పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. లీనా వెంటనే తనని చూడగానే ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అడిగింది. సంధ్య నవ్వుతూ తప్పకుండా అంటూ వెళ్ళి అందరికీ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. పాప కోసం కూడా పాలు కలుపుకొని తెచ్చి అక్కడ పెట్టింది. అప్పుడు లీనా ఆమెతో, పాపకి పాలు పట్టించు, 1 గంట తర్వాత బాత్ చేయించాలి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది. అది విని సంధ్య ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసింది. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటున్నాడు. సంధ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ఆమె నాకిలా పని చెబుతుందేంటి, తన పాపకు నేనెందుకు పాలు పట్టాలి, నేనెందుకు స్నానం చేయించాలి అని మనసులో అనుకుంటూ భర్త వైపు చూసి, ఇదేంటి
ఆకాష్ ఇక్కడే ఉండి కూడా ఏం మాట్లాడరు అనుకుంటూనే లేచి వెళ్ళి పాలకప్పు తీసుకొని పాపకు దగ్గరగా వెళ్ళి పాపకు పాలు పట్టించింది. ఆ సమయంలో పాప ముఖాన్ని అతి దగ్గరగా చూసింది సంధ్య. తెల్లగా ముద్దుగా అందంగా ఉంది పాప. అచ్చం వాళ్ళమ్మ పోలికే అని అనుకుంది సంధ్య. వీళ్ళ నాన్నగారు ఎక్కడ ఉంటారో అనుకుంటూనే పాపను చూస్తూ పాలు పట్టేసింది సంధ్య. ఆ రోజు మొదలు ఉదయాన్నే సంధ్య హడావుడిగా లేవడం, ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆకాష్ లీనా ఇద్దరూ కలిసి హడావుడిగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం జరుగుతోంది. వెళ్లే ముందు లీనా తన పాపను సంధ్యకు అప్పగించి ఏ ఏ సమయానికి పాపకు ఏమేం చెయ్యాలో అన్నీ ఆర్డర్ వేసినట్లుగా చెబుతోంది. నిజానికి పాపకు అవన్నీ చేయవలసి రావడం తనకు ఇబ్బందిగా లేకున్నా కూడా లీన ప్రవర్తన మాత్రం సంధ్యకు చాలా అసహ్యంగా, ఇబ్బందిగా అనిపించింది. వారం రోజుల పాటు అదే తంతు కొనసాగింది. ఆకాష్తో ఈ విషయం గురించి మాట్లాడాలని సంధ్య ప్రయత్నిస్తే, ఇందులో ఏముంది, చిన్న పాపను చూసుకోలేవా, రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, తప్పేముంది అంటూ ఆమె చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. సంధ్యకు ఇదంతా ఇబ్బందిగా అనిపించింది. తన బాధ పాపను చూసుకోవడం గురించి కాదు, లీనా ప్రవర్తన గురించి. ఆమె తన మీద అజమాయిషీ చేయడం సంధ్యకు ఏమాత్రం నచ్చడం లేదు. కానీ పాప విషయంలో తను కఠినంగా ఉండలేకపోతుంది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ పాప కూడా తనకు చాలా దగ్గరవుతోంది. కానీ ఆకాష్ ప్రవర్తనలో మార్పు మొదలవుతోంది. అతను ఇంతకుముందులా తనతో ప్రేమగా ఉండడం లేదు. ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ లీనాతో కలిసి బయటికి వెళ్ళడం, పాపను తన దగ్గర వదిలి వెళ్ళడం చేస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. కొన్ని రోజులు ఉండి వెళతానని వచ్చిన లీనా అసలు అక్కడి నుండి వెళ్లే విషయం గురించే మాట్లాడడం లేదు. ఆకాష్ని కదిలించినా కూడా అతను విని విననట్లు వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు రాత్రి ఆకాష్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ ఉందని చేసుకుంటూ హాల్లోనే కూర్చున్నాడు. సంధ్య అలసిపోయి ఉండడం వల్ల ఆమెకు త్వరగా నిద్ర పట్టేసింది. మధ్యరాత్రిలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. పక్కన చూస్తే ఆకాష్ కనిపించలేదు. ఈయనేంటి ఇంకా నిద్రపోలేదా, హాల్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటూ లేచి బయటికి వచ్చింది సంధ్య. కానీ హాల్లో ఆకాష్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారీనా ఈ సమయంలో అని అనుకుంటూ లీనా గదివైపు అడుగులు వేస్తూ వెళుతోంది సంధ్య. సరిగ్గా అప్పుడే ఆ గదిలో నుండి ఆకాష్ గొంతు వినిపిస్తోంది. అది విని సంధ్య ఒక్కసారిగా షాక్తో అక్కడే నిలబడిపోయింది. లోపలి నుండి మాటలు క్లియర్గా వినిపించకపోయినా లోపల ఏం జరుగుతోందో సంధ్య అర్థం చేసుకోగలిగింది. దాంతో ఆమె కంటి నుండి తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. కాసేపటికి తెలివిలోకి వచ్చిన ఆమె కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళింది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆకాష్ అలాంటివాడని ఎప్పుడూ అనుకోలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ, అసలేం జరుగుతోంది, నేనింకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఎలాగైనా సరే ఈ లీనాను ఈ ఇంటి నుండి బయటికి పంపించాలి అని అనుకుంది. తన భర్తను తాను దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. తెలతెలవారుతుండగా ఆకాష్ గదిలోకి రావడం గమనించినా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సంధ్య. మర్నాడు వీకెండ్ కావడంతో ఇంట్లో పెద్దగా హడావుడిగా లేదు. అందరూ లేటుగానే లేచి బయటికి వచ్చారు. సంధ్య అప్పటికే హాల్లో కూర్చొని ఉంది. లీనా తన గది నుండి బయటికి వస్తూనే హాల్లో ఉన్న సంధ్యను చూసి కాఫీ అని అడిగింది. కానీ సంధ్య ఏం మాట్లాడకుండా అక్కడే కూర్చుంది. ఆ తర్వాత 10 నిమిషాలకి ఆకాష్ కూడా బయటికి వచ్చాడు. సంధ్య కాఫీ ఇవ్వు అని అడిగాడు. దాంతో సంధ్య మౌనంగా లేచి వెళ్ళి ఒక కప్పులో కాఫీ తెచ్చి ఆకాష్కి మాత్రమే ఇచ్చింది. అది చూసి అక్కడే ఉన్న లీనా వేర్ ఇస్ మై కాఫీ అని అడిగింది. అయినా సంధ్య ఏం మాట్లాడలేదు. దాంతో లీనా వెళ్ళి తానే స్వయంగా కాఫీ కలుపుకొని తెచ్చుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. అప్పుడు సంధ్య, మీరు మా ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్తున్నారు అని లీనాను అడిగింది. ఆ మాటకు ఆకాష్ మరియు లీనా ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆకాష్ వెంటనే, సంధ్య ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. అవునండి, తను మన ఇంటికి అతిథిగా వచ్చింది. ఇప్పటికే 6 నెలలు అవుతోంది. వేరే ఇల్లు చూసుకొని వెళ్ళాలిగా, అదే అడుగుతున్నాను అని అంది సంధ్య. ఇప్పుడు నీకేం ఇబ్బంది అయిందని ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఆకాష్.
పరాయి వాళ్ళని ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవడమే చాలా ఎక్కువ. మనం నోరు తెరిచి అడగకపోతే ఈవిడ ఇక్కడి నుండి కదిలేలా లేదు. అందుకే అడుగుతున్నాను. తను ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోమని చెప్పండి అని అంది సంధ్య. అదంతా చూస్తూ కూడా తాపీగా కూర్చున్న లీనా అప్పుడు నెమ్మదిగా లేచి సంధ్య దగ్గరకు వచ్చి ఒక నవ్వు నవ్వి, సీ సంధ్య, దిస్ ఈజ్ మై హౌస్ అండ్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ మై హోమ్. సో డోంట్ రేజ్ యువర్ వాయిస్, బీ కామ్ అని అంది. ఆ మాట విన్న సంధ్య ఒక్కసారిగా కోపంతో విరుచుకుపడుతూ, లీనా, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికి గెస్టుగా వచ్చి ఇప్పుడు ఇది నా ఇల్లు అంటున్నావేంటి అంటూ ఆకాష్ వైపు తిరిగి, మీరేమీ మాట్లాడరేంటండి ఆమె అలా మాట్లాడుతుంటే అని అంది. అప్పుడు ఆకాష్ తాపీగా, అవును, ఇది తనిల్లే, ఆమె నా భార్య, ఆ పాప నా పాప అని చెప్పి ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఆ మాటలు విని ఒక్క నిమిషం సంధ్యకు తాను ఏం విన్నదో అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు అని అంది. అవును, నిన్ను ఇండియాలో పెళ్లి చేసుకోకముందే 3 సంవత్సరాల క్రితమే ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ పాప మా ఇద్దరికీ పుట్టిన పాపే అని మళ్ళీ చెప్పాడు ఆకాష్. ఈసారి ఆ మాటలకు సంధ్య హతాశురాలయ్యింది. అయినా నెమ్మదిగా తేరుకుంటూ, మరి మరి మీకు ముందే పెళ్ళైతే మళ్ళీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. మా అమ్మా నాన్నల కోసం. అంతేకాకుండా నాకిక్కడ డబ్బు అవసరం ఉంది. నిన్ను పెళ్లి చేసుకుంటే 50 లక్షలు వస్తాయి. పైగా ఇక్కడ మేమిద్దరం ఆఫీస్కి వెళ్తే పాపను చూసుకోవడానికి మాకు ఇంటి పనికి ఒక మనిషి కావాలి. లోకల్గా మెడిసిన్ పెట్టుకుంటే వాళ్లకు ఎక్కువ జీతం ఇవ్వాలి. అదే మన ఇండియా నుండి ఒక అమ్మాయిని తీసుకొస్తే మాకు డబ్బుతో పాటు ఇంటికి పని మనిషి కూడా ఉంటుంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు విషయం మొత్తం అర్థమైంది కదా. ఇక ఎక్కువ గొడవ చేయకుండా ఈ ఇంటి పని మనిషిగా ఏదో ఒక మూలన పడి ఉండు అని సింపుల్గా అన్నాడు ఆకాష్. అదంతా విన్న సంధ్యకు నెత్తిన పిడుగు పడ్డట్లు అయ్యింది. తన జీవితం ఒక్క నెలలో ఇలా తలకిందులవ్వడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆవేశంగా ఆకాష్ దగ్గరకు వెళ్ళి కోపంగా అతని కాలర్ పట్టుకొని, నన్ను ఇంత మోసం చేస్తావా? నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించింది. వెంటనే ఆకాష్ నవ్వుతూ ఆమె చేతిని విడిపించుకొని, మరీ అంత ఆవేశపడకు సంధ్య. నువ్వు ఈ ఇంటి నుండి బయటికి అడుగు కూడా పెట్టలేవు. ఈ దేశం వదిలి కూడా వెళ్ళలేవు. ఎందుకంటే నీ పాస్పోర్ట్, వీసా అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసి వెళ్ళి ఇంటి పని చూడు అని చెప్పి ఏం జరగనట్లే అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. లీనా కూడా సంధ్య వైపు వెటకారపు నవ్వుతో చూస్తూ తన రూంలోకి వెళ్ళింది. సంధ్యకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకురావడంతో 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ అక్కడే నేలపై కూర్చుంది. తన జీవితం తన కళ్ళ ముందే కూలిపోయినట్లు అనిపించసాగింది. ఇప్పుడేం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఆకాష్ ఇలాంటివాడని తానెప్పుడూ అనుకోలేదు. తన జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఆ రోజు మొదలు సంధ్యకు తాను నిజంగానే ఆ ఇంటి పని మనిషిగా మారిపోయినట్లు అనిపించింది. వారికి వండి పెడుతూ ఆ పాపను చూసుకుంటూ వారి అవసరాలు తీర్చే మేడి పాత్రలో మిగిలిపోయింది. పాప బాధ్యత పూర్తిగా తనదే అయింది. దేశం కాని దేశం కావడంతో తాను ఎంత ప్రయత్నించినా ఆ ఇంటి నుండి బయటపడగలననే నమ్మకం పోయింది. ఇండియా నుండి అప్పుడప్పుడు తన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా లేదా తాను ఫోన్ చేసి ఇంట్లో వాళ్లతో మాట్లాడాలనుకున్నా ఆకాష్ పక్కనే ఉండి మాట్లాడిస్తున్నాడు. తన ఫోన్ కూడా ఆకాష్ దగ్గరే ఉంచుకుంటున్నాడు. దాంతో కొన్ని రోజుల క్రితం వరకు స్వర్గంలా కనిపించిన ఆ ఇల్లు ఇప్పుడు ఆమెకు ఒక జైల్లా కనిపిస్తుంది. అక్కడి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంది సంధ్య. ఒకరోజు మధ్యాహ్నం పాపకు అన్నం తినిపించి నిద్రపుచ్చి వచ్చి హాల్లో టీవీ ఆన్ చేసింది సంధ్య. ఆ సమయంలో ఆకాష్, లీనా ఇద్దరూ ఆఫీస్కి వెళ్లారు. సంధ్య టీవీలో ఛానల్స్ మారుస్తూ కూర్చుంది. ఇంతలో ఏదో ఛానల్లో ఎవరో తెలిసిన ముఖం కనిపించినట్లు అనిపించడంతో వెంటనే ఆసక్తిగా చూసింది. స్క్రీన్పై నవ్వుతూ కనిపించాడు తేజ. దాంతో ఆమె నుదురు చిట్లించి ఇంకొంచెం ముందుకు వెళ్ళి స్క్రీన్ వైపు చూసి, అవును, ఇతను తేజానే, ఇదేంటి ఇక్కడ టీవీలో కనిపిస్తున్నాడు
అని అనుకుంటూ ఆ వస్తున్న వార్తపై దృష్టి పెట్టింది. ఇండియా నుండి వచ్చి అమెరికాలో రెస్టారెంట్ స్టార్ట్ చేసి అతి కొద్ది కాలంలోనే మంచి ఆంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న తేజాను పరిచయం చేస్తున్న కార్యక్రమం అది. అన్ని రకాల ఫుడ్‌ను అత్యంత హైజెనిక్‌గా తక్కువ ధరకే అందిస్తూ అతను మంచి పేరు తెచ్చుకున్నట్లు చెబుతూ కార్యక్రమం కొనసాగుతోంది. చివరిలో ఆ రెస్టారెంట్ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ స్క్రీన్‌పై చూపిస్తూ మంచి ఆంధ్రా ఫుడ్ తినాలనుకునేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అంటూ అతని రెస్టారెంట్‌ను చూపిస్తున్నారు. దాంతో సంధ్య తనకు తెలియకుండానే ఆ నెంబర్, ఇంకా అడ్రస్ కూడా నోట్ చేసుకుంది. నిజానికి అలా ఎందుకు చేసుకుందో తనకు కూడా తెలీదు. బహుశా తెలిసిన వ్యక్తి అనుకున్న ఆనందం వల్ల కాబోలు. ప్రోగ్రాం పూర్తవడంతో సంధ్య టీవీ ఆఫ్ చేసి తేజ గురించి ఆలోచిస్తోంది. తేజ తను ఇద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకే బ్యాచ్లో చదువుకున్నారు. అతనితో అప్పుడు అంత పెద్దగా పరిచయం లేదు. తేజ కూడా పెద్దగా ఎవరిని పట్టించుకునే రకం కాదు. తన పనేదో తాను చూసుకుని వెళ్ళేవాడు. కానీ బాగా చదువుతాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసే మంచి వ్యక్తి. అంతవరకే తెలుసు సంధ్యకి. అసలు సంధ్య తన కాలేజ్ మేట్ అని తేజకు తెలుసో లేదో కూడా, తనకు గుర్తుందో లేదో కూడా సంధ్యకు అనుమానమే. ఇప్పుడు తేజాను చూసి అప్పుడు తేజాను చూస్తుంటే అప్పట్లో సరిగ్గా మాట్లాడడం కూడా రాని సిగ్గరలా అనిపించేవాడు తేజ. ఇప్పుడు టీవీలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, చాలా మారిపోయాడు అని అనుకుంది సంధ్య. ఆ తర్వాత తాను నోట్ చేసిన అడ్రస్ వైపు చూసుకుంటూ ఇక్కడికి దగ్గరే అని అనుకుంది. కాసేపటికి ఇక ఆ విషయం మర్చిపోయి మళ్ళీ తన పనిలో తాను పడిపోయింది. సాయంత్రం అవుతుండగా ఆకాష్, లీనా ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఆఫీస్ కొలీగ్ ఒకరింట్లో పార్టీ ఉంది, మాకు ఈ పూట భోజనం వద్దు అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వెళ్లారు. ఆ హడావుడిలో ఆకాష్ తన ఇంట్లో ఉన్న ఒక రూమ్ తాళాలను బెడ్పై పడేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళాక సంధ్య ఆ రూమ్ సర్దుతూ బెడ్పై ఉన్న తాళాలను చూసి, ఇవి పై ఫ్లోర్లో లాక్ చేసి ఉన్న రూమ్ తాళాలు కదా, ఆ రూమ్లో ఏముందని ఎన్నిసార్లు అడిగినా ఆకాష్ ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ తాళాలు కూడా కనిపించనివ్వలేదు. అలాంటిది ఈరోజు అనుకోకుండా ఈ కీస్ మర్చిపోయిపోయాడే అని అనుకుంటూ వాటిని చేతిలోకి తీసుకొని అసలు ఏముంది ఆ రూమ్లో అనుకుంటూనే వెళ్ళి ఆ తాళాలతో ఆ రూమ్ ఓపెన్ చేసింది. ఆ గదిలో చిందరవందరగా ఉన్న వస్తువులు, ఒక పాత బుక్స్ ర్యాక్ మరియు ఒక మూసి ఉన్న క్లాత్ ర్యాక్ ఉన్నాయి. సంధ్య గదిలోపలికి వెళ్ళింది. ఆ దుమ్ము ధూళికి ఒక్కసారిగా ఆమెకు తుమ్ములు వచ్చేశాయి. అయినా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళి ఆ గదిలో ఉన్న సామాన్లను గమనిస్తూ ఉంది. బుక్స్ ర్యాక్లో ఏవో పాత పుస్తకాలు ఉండడంతో వాటిని కదిలించింది సంధ్య. వెంటనే అందులో నుండి కొన్ని పుస్తకాలు కింద పడిపోయాయి. వాటిని తీసి సర్దుతూ ఉండగా అందులో ఒక డైరీ ఉండటాన్ని గమనించింది సంధ్య. దానిని ఓపెన్ చేసి చూసింది. దాంట్లో అంతా తెలుగులో రాసినట్లు తెలుస్తోంది. ఈ అమెరికాలో ఉంటూ తెలుగు డైరీ ఎవరు రాస్తారు అని అనుకుంది. ఆ రూంలో కొంచెం చీకటిగా ఉండడంతో దానిని తర్వాత చదువుదామని అనుకుంటూ చేతిలోనే పెట్టుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న క్లాత్ రాకి కూడా ఓపెన్ చేసింది. అందులో అన్నీ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులే ఉన్నాయి. వాటిలో ఒకదానిని తీసి పట్టుకొని చూసింది. లీనా ఇలాంటి డ్రెస్సులు వేసుకోదే, మరి ఈ డ్రెస్సులన్నీ ఎవరివి అని అనుకుంటూ కింద ఉన్న ర్యాక్లో బట్టలను బయటకు లాగింది. అప్పుడే వాటి మధ్యలో నుండి ఒక అమ్మాయి ఫోటో కింద పడింది. సంధ్య వెంటనే ఆ ఫోటోను చేతిలోకి తీసుకుంది. కానీ గదిలో ఉన్న చీకటి కారణంగా ఆ ఫోటోలో ఉన్నది ఎవరో ఆమెకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఆ ఫోటోని చేతిలో ఉన్న డైరీలో పెట్టి బయటికి వెళ్ళాక చూద్దాం అని అనుకుంది. ఇంకా అందులో వెతుకుతూ ఉండగా కింద నుండి పాప గొంతు వినిపించింది. దాంతో పాప తనను వెతుకుతూ బయటికి వచ్చేసిందేమోనని అనుకుని సంధ్య కూడా ఆ రూమ్ నుండి గబగబా బయటికి వచ్చి తాళం వేసి కిందకు దిగింది. పాప నిజంగానే తన కోసం వెతుకుతుందని అర్థమయ్యి తన చేతిలో ఉన్న డైరీని గబగబా వెళ్ళి తన రూంలో ఉన్న బెడ్ కింద పెట్టేసి తాళాలు ఆకాష్ బెడ్పై ఎలా ఉన్నాయో అలాగే వేసి పాప దగ్గరికి వెళ్ళింది. పాపకు ఆకలి వేస్తుందని అర్థమయ్యి వంటగదిలోకి వెళ్ళి పాప కోసం చేసిన ఫుడ్ తీసుకొచ్చి
తినిపిస్తూ తాను ఆలోచనలోకి జారిపోయింది సంధ్య. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో? ఆ డైరీ ఎవరిదై ఉంటుంది? ఆ డ్రెస్సులెవరివి? తనకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అసలు ఆ గది ఎందుకు ఇంత సీక్రెట్‌గా మూసి ఉంచాలి? దాని తాళాలు ఆకాష్ దగ్గర మాత్రమే ఎందుకుంటాయి? అని అనుకుంది. నిజానికి తాను మొదట్లో ఆ గది ఎందుకు మూసి ఉందని, అందులో ఏముందని అడిగితే, "ఏం లేదు, ఇంటి ఓనర్స్‌వి ఏవో పాత సామాన్లు. మనకి అవసరం లేదులే" అని అన్నాడు. దాంతో ఇక తాను కూడా అంతకు మించి ఒక్క మాట కూడా అడగకుండా వదిలేసింది. ఒకరోజు అనుకోకుండా ఆ తాళాలు తనకి రూంలో కనిపించడంతో, "ఆకాష్, ఈ తాళాలు దేనివి?" అని అతన్ని అడిగితే, "అది నీకు అవసరం లేదు. ఇంటి ఓనర్స్ ఏవో తాళాలిచ్చారు, వాటితో పాటు వచ్చేశాయి. వాళ్ళవి వాళ్లకు ఇచ్చేయాలి. వాటిని నేను జాగ్రత్తగా పెట్టేస్తాను" అని రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ తాళాలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా సంధ్య వాటి గురించి ఎక్కువ ఆలోచించలేదు. కానీ అనుకోకుండా ఇవాళ ఆ గదిని తెరవగలిగింది. కానీ ఆ గదిని తెరవడంతో పాటు ఎన్నో కొత్త ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చేశాయి. ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటూ ఉండగా, పాప ఫుడ్ తినడం పూర్తయిపోవడంతో లేచి పాపని తీసుకుని వెళ్ళి క్లీన్ చేసి, కాసేపు పాప ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొచ్చి పాప దగ్గరే కూర్చుంది. పాప వాటితో ఆడుకుంటూ ఉంటే సంధ్య పాప వంకే చూస్తూ ఎంత ముద్దుగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయింది. నిజానికి ఆ పాపను అంత ప్రేమగా చూడాల్సిన అవసరం తనకి లేదు. కానీ చూస్తూ చూస్తూ అంత చిన్న పాపని వదిలేయలేకపోతోంది. అయినా పెద్దవాళ్లు చేసిన తప్పుకి చిన్న పాప ఏం చేస్తుంది అని అనుకుంటూ పాపను మెల్లగా ముద్దు పెట్టుకుంది. వెంటనే పాప కూడా సంధ్యను కిస్ చేసింది. దాంతో సంధ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేశం కాని దేశంలో ఒక జైల్లాంటి ఇంటిలో చిక్కుకుపోయిన తనను కూడా ఒకరు ప్రేమగా ముద్దు పెట్టుకున్నారనే ఆలోచన రాగానే సంధ్యకు ఏడుపు వచ్చింది. అయినా పాప తననే చూస్తూ ఉండడంతో తనను తాను తమాయించుకుంది. కొంచెంసేపు ఆడుకున్నాక పాప అలసిపోయి నిద్రకు వచ్చినట్లు అనిపించడంతో పాపను తీసుకెళ్లి గదిలో నిద్రపుచ్చింది. పాప పూర్తిగా నిద్రలోకి జారుకుందని అనిపించగానే సంధ్య తన బెడ్ కింద ఉన్న డైరీని బయటికి తీసింది. ఆ డైరీ ఓపెన్ చేయగానే అందమైన తెలుగు అక్షరాలు నందన అనే పేరుతో పలకరించాయి. మొదటి పేజీ తిప్పగానే నందన లవ్స్ ఆకాష్ అని కనిపించింది. ఆ అక్షరాలు చూడగానే షాక్ తిన్నట్లుగా అయిపోయింది సంధ్య. అంటే ఆకాష్ జీవితంలో తాను మరియు లీనా కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారన్నమాట. అలా అనుకోగానే సంధ్యకి ఆకాష్పై ఒకలాంటి అసహ్య భావం కలిగింది. ఇతను ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే దారుణమైన వ్యక్తిలా ఉన్నాడు అనుకుంటూ ఆ డైరీని చదవడం మొదలుపెట్టింది. ఆ డైరీలో అక్షరాలు ఇలా మొదలయ్యాయి. ఈరోజే మొదటిసారి అతన్ని చూశాను. అచ్చ తెలుగు అబ్బాయి. మొదటి చూపులోనే ఏదో ఆకర్షణ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అతన్ని మళ్ళీ ఎలా చూడాలి? ఈరోజు అతన్ని మళ్ళీ చూశాను. మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ అతను నన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకో కొంచెం బాధగా అనిపించింది. అతను ఆ లైబ్రరీకి మళ్ళీ మళ్ళీ వస్తుంటాడులా ఉంది. రేపు లైబ్రరీ బుక్లో అతని పేరు చూడాలి. ఆకాష్, ఎంత అందమైన పేరు! పేరుకు తగ్గట్లే ఎంత అందగాడో. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. అతనితో ఎలా పరిచయం పెంచుకోవాలి? తనతో ఎలాగైనా మాట్లాడాలి. కానీ ఎలా? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎలా పలకరించాలో తెలియక తికమక పడుతూ ఉన్నాను. ఇంతలో అతనే వచ్చి హలో అని పలకరించాడు. అతని మాట వినగానే నా గుండెల్లో వేగం పెరిగిపోతోంది. ఎదురుగా అతనిని చూస్తుంటే ఇంకే మాట వినిపించడం లేదు. హలో హలో అని అతను 4 సార్లు పిలిస్తేనే కానీ ఈ లోకంలోకి రాలేకపోయాను. హాయ్ అండి, మీరు తెలుగువారా అంటూ పలకరింపు. ఆ గొంతు నా చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అవును అంటూ తలూపాను. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను. చూడగానే తెలుగువారిలా అనిపించారు. ఏమనుకుంటారో అని పలకరించలేదు. మీరు ఈ లైబ్రరీకి తరచూ వస్తుంటారనుకుంటా అని అన్నాడు. అవునంటూ తల ఊపాను. మీ పేరు నందన కదా అని అడిగాడు. నేను ఆ మాట వినగానే
ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూశాను. నా పేరు మీకెలా తెలుసు అన్నట్లు. అతను నవ్వుతూ, మీ పేరు లైబ్రరీ బుక్లో చూశానండి అని అన్నాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నేను చేసిన పనిని తాను కూడా చేస్తున్నాడు. చాలా గమ్మత్తుగా అనిపించింది. నా పేరు ఆకాష్. ఇక్కడే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా. ఇక్కడికి వచ్చి 6 నెలలైంది అని అన్నాడు. నేను ఇక్కడే కాలేజీలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను అని చెప్పాను. రోజూ ఇక్కడికి వచ్చి 1 గంట బుక్స్ చూస్తుంటానని కూడా అతనితో చెప్పేశాను. ఓ గ్రేట్, మీ మనీ మీరే సంపాదించుకుంటున్నారన్నమాట అని అన్నాడు. అవును అంటూ నవ్వేశాను. అతను కూడా నవ్వేసి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఏం లేదు, వచ్చి 6 నెలలైనా ఇంకా ఇక్కడ ఎవరూ పెద్దగా పరిచయం కాలేదు. ఏదైనా అవసరం ఉంటే మీతో మాట్లాడొచ్చు కదా అని అడుగుతున్నాను అని అన్నాడు. సరే అంటూ ఆనందంగా నెంబర్ ఇచ్చాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అతనితో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ గాడ్. లేచి లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్. నేను ఊహించలేదు. ఏదో ఒక ఉత్సాహం మనసంతా నిండిపోయింది. రోజు అతన్ని కలుస్తున్నాను. తన పరిచయం ప్రపంచాన్ని నాకు కొత్తగా పరిచయం చేస్తోంది. తన ప్రతి మాట కొత్త లోకానికి తీసుకెళ్తోంది. తను లేకుండా ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పాలనిపిస్తోంది. కానీ ఆ మాట విని అతను ఎలా రియాక్ట్ అవుతాడో. నువ్వు ఒక ఫ్రెండ్వే అని అంటే ఏమో, అసలు ఎలా చెప్పాలి? చెప్పాలా వద్దా? చెప్పకపోతే అతను వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో. అన్నీ ప్రశ్నలే. ఏం చెయ్యాలి? ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో రాయలేకపోతున్నాను. నేను చెప్పాలనుకున్న ప్రతి మాట అతని నోటి నుండే వచ్చింది. నన్ను అతను ప్రేమిస్తున్నాడు. లోకం మొత్తం మాయమైపోయి ఇద్దరమే మిగిలి ఉంటే చాలు అనిపించింది ఆ సమయంలో. ఎంత ప్రేమ! నేనెలా అనుకుంటున్నానో అతను నాలాగే నా గురించి. ప్రేమంటే ఇంతేనేమో. ఎవరూ చెప్పకుండానే ఒకరి భావాలు ఒకరికి చేరుతాయేమో. ఆకాష్, లవ్ యూ. నా లోకం హఠాత్తుగా అందంగా మారిపోయింది. ఎంత త్వరగా అతని జీవితంలోకి అడుగు పెట్టాలా అని ఆత్రంగా ఉంది. ఈ సంవత్సరంతో నా స్టడీస్ కూడా అయిపోతాయి. అమ్మకు తమ్ముడికి ఆకాష్ గురించి చెప్పేయాలి. తనను పెళ్లి చేసుకుంటానని నేను ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలి. ఆకాష్ నన్ను తన ఇంటికి మారమంటున్నాడు. ఇది ఈ దేశంలో సాధారణమే అయినా నాలాంటి అమ్మాయికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా తన మీద ఉన్న ప్రేమ నన్ను అన్నింటినీ దాటేలా చేస్తోంది. అమ్మతో తమ్ముడితో ఎంత త్వరగా ఈ విషయం చెబితే నాకు అంత మంచిదని అనిపిస్తోంది. ఇవాళ అమ్మతో విషయం చెప్పేశాను. ముందు కొంచెం కంగారు పడినా నా మీద ఉన్న నమ్మకం, ప్రేమతో ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక ఆకాష్తో పెళ్లి గురించి మాట్లాడాలి. ఈ మధ్య ఎక్కువగా జాబ్లో ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నాడు. ఒక్కోసారి తన ఆలోచన ఏదోలా అనిపిస్తోంది. జీవితంలో ఎదగాలి, కానీ ఎదగడం కోసం జీవితాన్ని పణంగా పెట్టకూడదు. కానీ ఈ విషయంలో ఆకాష్ మనస్తత్వం విరుద్ధంగా ఉంది. ఎటూ అమ్మ ఒప్పుకుంది. ఆకాష్ కూడా తన ఇంటికి మారమని బలవంతం చేస్తున్నాడు. నాకు వెళ్ళాలని ఉంది. ఆకాష్లో ఈ మధ్య ఎక్కువగా కోపం చూస్తున్నాను. తన మీద ప్రేమ లేదని, అందుకే నేను తన ఇంటికి మారడం లేదని అంటున్నాడు. నిజంగా ప్రేమించాను కదా, ఎప్పటికైనా తనతోనే ఉండాలి. వెళితే తప్పేముంది? ఇవాళే ఆకాష్ ఇంటికి మారాను. తనతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. జీవితం చాలా అందంగా మారిపోయింది. తనతో ప్రతి క్షణం కొత్తగా ఉంది. ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం, ఇంటి రెంటుతో సహా. పెళ్లి కాకుండా నా బాధ్యతను తనపై వేయడం నాకు ఇష్టం లేదు. ఆకాష్ ఈ మధ్య బాగా బిజీగా మారిపోయాడు. ఆఫీస్లో బాస్ దృష్టిలో పడాలని, తన ప్రమోషన్ని ఎలా అయినా ఓకే చేయించుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. నైట్ ఎప్పటికో వస్తున్నాడు. నేను తనతో ఇక పెళ్లి గురించి గట్టిగా మాట్లాడాలి. ఇవాళ తనని మనమిక పెళ్లి చేసుకోవడం మంచిది, త్వరగా పెళ్లి చేసుకుందాం, మీ ఇంట్లో వాళ్ళకి మన విషయం చెప్పి ఒప్పించమని అడిగాను. కానీ ఎందుకో అతను అంత సీరియస్గా ఈ విషయం తీసుకున్నట్లు అనిపించలేదు. మరోవైపు
అమ్మ గొడవ చేస్తోంది. ఇంకో 2 నెలల్లో నా చదువు పూర్తవుతుంది. పెళ్లి చేసేస్తే నా జీవితంలో నేను సంతోషంగా గడపొచ్చని అమ్మ ఆశ. ఇక్కడే జాబ్ రావడం కూడా నాకు పెద్ద కష్టం కూడా కాదు. ఆకాష్ నేను ఇద్దరం జాబ్ చేస్తే మా జీవితాలు కూడా సంతోషంగా సాగిపోతాయి. ఆకాష్కి ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. రేపు తన ఆఫీస్లో ఏదో పార్టీ ఉందని చెప్పాడు ఆకాష్. నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తనతో పాటు ఆఫీస్ పార్టీకి తీసుకెళ్తున్నాడంటే నన్ను తన ఫియాన్సీగా పరిచయం చేస్తాడేమో, నాకు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడేమో. చాలా ఆనందంగా ఉంది. రేపటితో మా పెళ్లి విషయం కన్ఫామ్ అయిపోతుంది. డైరీలోని అక్షరాలు అంతటితో ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ తర్వాత ఏం రాసిందో చూడాలనే ఆతృతతో సంధ్య గబగబా పేజీలు తిరగేసింది. కానీ ఆ డైరీ అంతటితో ఆగిపోయినట్లు అందులో ఉన్న తెల్లని పేజీలు వెక్కిరిస్తూ కనిపించాయి. కానీ ఇంకా ఎక్కడైనా ఏమైనా రాసి ఉందేమోనని ఆ డైరీ మొత్తాన్ని 1కి 4 సార్లు వెతికింది సంధ్య. అయినా అందులో ఏమీ కనిపించలేదు. కానీ ఇందాక రూమ్లో ఉన్న క్లాత్ రాక్లో నుండి జారిన ఫోటోని అందులో పెట్టిన విషయం గుర్తు రావడంతో ఆ ఫోటోను బయటికి తీసింది సంధ్య. ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఎంతో అందంగా నవ్వుతూ ఉంది. ఆమెను చూసి ఈ అమ్మాయే నందనేమో, ఎంత చక్కగా ఉంది అని అనుకుంది. ఆ రోజు పార్టీకి వెళ్ళాలని ఇందులో రాసి ఉంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ డైరీ ఇలా అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? అసలు నందన్ ఎక్కడుంది? ఏమైపోయింది? ఆ గదిలో మళ్ళీ వెతికితే ఇంకేమైనా తెలుస్తుందేమో. వెళ్ళి చూద్దామా? పాప కూడా నిద్రలోనే ఉంది కదా, ఒక్కసారి వెళతాను అని అనుకుంటూ ఆ గది నుండి బయటికి వచ్చింది. కానీ ఇంతలో ఆ ఇంటి డోర్ బయటివైపు నుండి తీస్తున్న సౌండ్ వినిపించింది. దాంతో వీళ్ళు వచ్చేసినట్లున్నారు. ఇప్పుడు నేను పైకి వెళ్ళలేను, మరోసారి ఎప్పుడైనా చూడొచ్చు అనుకుంటూ హడావుడిగా ఆ డైరీని బెడ్ కింద దాచేసి తాను కూడా వెళ్ళి పాప పక్కనే పడుకొని కళ్ళు మూసుకుంది. ఆకాష్, లీనా ఇద్దరూ ఆ ఇంట్లోకి రావడం తెలుస్తూనే ఉంది. డ్రింక్ చేసి వచ్చినట్లున్నారు. ఇద్దరి మాటలు తడబడుతూ ముద్దముద్దగా వినిపిస్తున్నాయి. ఆకాష్ తన గదికి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం ఆమెకు అర్థమవుతోంది. కాసేపటికి వాళ్ళిద్దరూ లీనా గదిలోకి వెళ్ళిపోయారని అర్థమయ్యాక సంధ్య కళ్ళు తెరిచింది. వెంటనే ఆమెకు నందన ఆలోచనలు చుట్టుముట్టాయి. అసలు నందన ఇప్పుడు ఎక్కడుంది? ఆమె ఎలా ఉంటుంది? నందన్ను ప్రేమించిన ఆకాష్ మరీ లీనాను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? పైగా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని మరీ ఇక్కడికి తీసుకొచ్చాడు. అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. ఆ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న సంధ్య ఎప్పుడెప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఇంకా ఏమైనా దొరుకుతాయో వెతకాలని ఆలోచిస్తోంది. కానీ ఆ గది తాళాలు ఆకాష్ తీసుకువెళ్ళిపోతాడేమోనని భయం కూడా ఆమెలో ఉంది. అతను ఎక్కడైనా గదిలో పెట్టి వెళ్ళిపోతే బాగుండు. ఒకసారి గది మొత్తం వెతకాలి. ఎలాగైనా సరే ఆ నందన గురించి తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది సంధ్య. కాసేపటికి ఆకాష్, లీనా ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాక పాప ముందు ఆడుకోవడానికి కొన్ని ఆటబొమ్మలు వేసి ఆకాష్ రూంలోకి వెళ్ళింది సంధ్య. నిన్న అతను పెట్టిన చోటే తాళాలు ఉన్నాయేమోనని వెతికింది. కానీ అవి అక్కడ కనిపించలేదు. అంటే ఆకాష్ వాటిని తనతో పాటు తీసుకెళ్లాడేమో, లేదంటే ఇదే రూంలో ఎక్కడైనా పెట్టుంటాడు అని అనుకుంటూ ఆశగా ఆ రూంలో ఉన్న ర్యాకులన్నీ వెతుకుతూ ఉంది. కానీ ఎంత వెతికినా తాళాలు దొరకలేదు. చివరికి నిరాశతో ఆ రూం నుండి బయటికి వస్తుంటే ఆ గదిలో ఉన్న ఆకాష్ బట్టల ర్యాక్ ఒకటి ఓపెన్ అయ్యి కనిపించింది. దాంతో దానిని క్లోజ్ చేద్దామని ఆ ర్యాక్ దగ్గరకు వెళ్ళింది సంధ్య. ఆ ర్యాక్ డోర్ క్లోజ్ చేస్తూ యథాలాపంగా లోపలికి చూసింది. ఆ ర్యాక్లో ఒక డ్రా ఓపెన్గా ఉండడం గమనించి దానిని క్లోజ్ చేయబోతుండగా అందులో కనిపించాయి తాళాలు. వెంటనే వాటిని చూస్తూ, అరే, ఈ రూమ్ తాళాలు ఇక్కడే ఉన్నాయి, అతను బయటికి తీసుకువెళ్ళలేదు అనుకుంటూ ఉత్సాహంగా ఆ తాళాలను తీసుకొని బయటకు వచ్చింది. పాప దగ్గరికి వెళ్ళి చూసింది. పాప తన ప్రపంచంలో తాను బొమ్మలతో ఆడుకుంటోంది. దాంతో పర్లేదు, పాప ఇంకొంచెం సమయం నా కోసం వెతకదు అని అనుకుంటూ గబగబా పైకి వెళ్ళి మళ్ళీ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. మళ్ళీ బుక్స్ ర్యాక్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంకా ఏదైనా డైరీ ఉందేమోనని వెతికింది. కానీ
అవన్నీ స్టడీ బుక్స్ మాత్రమే. అయినా వాటిని కూడా వదలకుండా వెతికింది. అందులో ఆమెకు ఏమీ దొరకలేదు. క్లాత్ ర్యాక్ దగ్గరికి వెళ్ళి కూడా లోపల ఉన్న అన్నింటినీ ఓపెన్ చేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలానే పెట్టింది. ఎంత వెతికినా ఆ ర్యాక్లో కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దాంతో బయటికి వచ్చి తాళం వేసి మళ్ళీ ఆ తాళాలు ఆకాష్ ర్యాక్లో పెట్టేసింది సంధ్య. అప్పుడే తన పాస్పోర్ట్ వీసా కూడా అదే డ్రాలో ఉండడం గమనించింది సంధ్య. వెంటనే ఉత్సాహంగా వాటిని చేతిలోకి తీసుకొని, ఇక ఇవి నా దగ్గర పెట్టుకుంటాను, ఎలాగైనా సరే బయటికి వెళ్ళి ఈజీగా ఇండియా వెళ్ళిపోతాను అని అనుకుంటూ వాటిని తీసుకొని డోర్ వేయబోయింది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, నేనిప్పుడు వీటిని తీసుకుని వెళ్ళిపోతే ఇంట్లో పాప ఒక్కటే ఉంటుంది. అయినా నేను ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళగలను? టిక్కెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. లేదు, నేను తొందరపడకూడదు. ఏం చేసినా సరే ఆలోచించి చేయాలి. ఇవి ఇక్కడే ఉంటాయని తెలిసింది కాబట్టి అవసరమైనప్పుడే వాటిని తీసుకుంటాను అని అనుకుంటూ మళ్ళీ వాటిని అక్కడే పెట్టేసి ర్యాక్ క్లోజ్ చేసేసి పాప దగ్గరకు వెళ్ళి కూర్చుంది. కొంచెంసేపు పాపను చూస్తూ కూర్చొని ఏమీ తోచక టీవీ ఆన్ చేసింది. అప్పుడు గుర్తొచ్చింది తనకి నిన్న తాను తేజ గురించి చూసిన విషయం. దాంతో తేజ అడ్రస్, ఫోన్ నెంబర్ రాసిన బుక్ ఇక్కడే పెట్టానే అని అనుకుంటూ ఆ బుక్ కోసం వెతికింది. అక్కడే ఉన్న టీపాయ్ కింద కనిపించిన బుక్కుని తీసుకుని చూసింది. అందులో నిన్న తాను రాసిన అడ్రస్ కనిపించింది. దానిని చూస్తూ, ఇది ఇక్కడికి దగ్గరలోనే ఉంది, కానీ నేను బయటికి వెళ్ళాలంటే కుదరదు. నన్ను ఇంట్లో పెట్టి వాళ్ళు లాక్ వేసుకుని వెళ్తున్నారు. ఎలాగైనా సరే ఒకసారి తేజను కలిస్తే ఏదైనా సహాయం చేయకపోతాడా? అయినా అతన్ని సహాయం అడిగితే ఏం బాగుంటుంది? లేదు లేదు, ఎందుకు బాగోదు? ఈ పరిస్థితుల్లో, అది దేశం కాని దేశంలో ఇలా జైల్లో బందీగా మిగిలినప్పుడు అసలు తెలిసిన వాళ్ళు కనిపించడమే ఎక్కువ. ఇక మొహమాటానికి పోతే మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదేమో. ఇక నేను ఇలాగే ఇక్కడే మెయిడ్లా నా జీవితం ముగించాలి. నేను ఇలా ఎందుకు మిగిలిపోవాలి? అతను మాత్రం తప్పులు చేస్తూ సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు నేను ఇక్కడే ఎందుకు ఆగిపోవాలి? ఏం జరిగితే అది జరుగుతుంది. అసలు ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చోవడం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు. నేను ఎలాగైనా తేజను కలవాలి. తానేమైనా సహాయం చేయగలడేమో అడగాలి అని ప్రశ్నలు సమాధానాలు వేసుకుంటూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ అతన్ని ఎలా కలవాలి? అతనికి ఫోన్ చేయడానికి కూడా నా ఫోన్ ఆకాష్ దగ్గరే ఉంది. ఇప్పుడు తేజుకు ఎలా ఫోన్ చేయాలి అని ఆలోచించసాగింది సంధ్య. ఇంతలో టైం వైపు చూసింది. పాపకు ఫీడ్ చేయాల్సిన టైం అవడంతో అక్కడి నుండి కదిలింది. ఇక ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కూడా తేజకు ఫోన్ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంది. తన మొబైల్ ఆకాష్ ఎక్కడ పెట్టి ఉంటాడో ఆమెకు అర్థం కాలేదు. తన పేరెంట్స్ ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాత్రం ఆ రోజు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళతో మాట్లాడమని, మీ వాళ్ళు అడిగితే ఏదో పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పమని చెబుతుంటాడు. అప్పుడు కూడా తాను పక్కనే ఉంటాడు. ఇక తేజకు ఫోన్ ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంది. ఈ మధ్యలో నందన గుర్తొస్తుంది. అసలు ఆ అమ్మాయి వస్తువులన్నీ ఇక్కడెందుకున్నాయి? ఆ అమ్మాయికి ఏమైంది? ఒకవేళ వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోతే తన వస్తువులన్నీ ఇక్కడే వదిలి ఎందుకు వెళ్తుంది? ఎంత ఆలోచించినా కూడా ఒక్క ప్రశ్నకి కూడా ఆమెకు సమాధానం దొరకడం లేదు. వారం రోజులు గడిచిపోయాయి. ఆమె ప్రయత్నిస్తూనే ఉంది తేజకు ఫోన్ చేయాలని. కానీ అసలు ఫోనే దొరకడం లేదు. ఆ సమయంలో లీనా, ఆకాష్ ఇద్దరూ ఒకరోజు అనుకోకుండా ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వచ్చారు. ఇద్దరూ రావడమే ఏమీ తినకుండా బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయారు. వాళ్లను భోజనానికి పిలవడానికి వెళ్ళిన సంధ్య ఎంత పిలిచినా వాళ్ళు లేవలేనంత మత్తులో ఉండడం చూసి తర్వాత వాళ్లే తింటారులే అనుకుంటూ అక్కడి నుండి వెనుతిరగబోయింది. కానీ ఇంతలో తన మొబైల్ ఆకాష్ ప్యాంటు పాకెట్ నుండి బయటపడి ఉండడం గమనించింది. వెంటనే ఆ మొబైల్ చేతిలోకి తీసుకుని, ఇప్పుడు వీళ్ళు చాలా మత్తులో ఉన్నారు, నేనిప్పుడే తేజకు ఫోన్ చేయొచ్చు అని అనుకుంది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, లేదు లేదు, ఇప్పుడు కాదు, ఇంట్లో ఎవరూ లేనప్పుడే నేను తనతో కాస్త వివరంగా మాట్లాడొచ్చు. కానీ ఆకాష్ లేచి ఫోన్ కనిపించకపోతే వచ్చి నన్నే అడుగుతాడు, అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంది. అయినా సరే ధైర్యం చేస్తూ అసలేం జరుగుతుందో చూద్దాం అని అనుకుంటూ ఆ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ను తన రూంలో దాచేసుకుంది. మర్నాడు ఉదయాన్నే ఆకాష్ సంధ్య అని పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె దగ్గరికే వచ్చాడు. వచ్చి రావడంతోనే, మొబైల్ తీసావు కదా, ఎక్కడ పెట్టావు, ఎవరికి ఫోన్ చేశావు చెప్పు అంటూ ఆవేశంగా అడిగాడు.
దాంతో సంధ్య ఏం తెలియనట్లుగా ముఖం పెట్టి, మీరు ఏ మొబైల్ గురించి మాట్లాడుతున్నారు? నాకు తెలీదు అని చెప్పింది. నిజం చెప్పు, నీ ఫోన్ నా పాకెట్లోనే ఉండేది. నిన్న మత్తులో ఉన్నాం కదా అని నువ్వే తీసేసుకొని ఉంటావు. మర్యాదగా ఫోన్ ఇచ్చేయి. ఎవరికి ఫోన్ చేశావో చెప్పు, లేదంటే ఇవాళ నీ అంతు చూస్తాను అంటూ బెదిరించాడు. అతని వాలకం చూస్తే నిజంగానే సంధ్యకు కాస్త భయం వేసింది. అయినా కూడా ఆ భయాన్ని బయటకు కనబడనివ్వకుండా, నేను నిజం చెబుతున్నానండి, అసలు నేను మీ రూంలోకే రాలేదు. మీరిద్దరూ భోజనం చేయలేదని పిలవడానికి వచ్చాను. కానీ డోర్ వేసి ఉంది. డోర్ కొట్టాను, మీరు తీయలేదు. అందుకే ఇక లేచినప్పుడు మీరే తింటారులే అని చెప్పేసి నేను కూడా డోర్ ఓపెన్ చేయకుండా వెనక్కి వచ్చేశాను. నేను చెప్పేది నిజమండి, నేనసలు లోపలికి రానేలేదు అని అంది. అయినా ఆకాష్ నమ్మలేదు. సంధ్య గదిలోకి వెళ్ళి గది మొత్తం అణువణువు వెతికాడు. కానీ ఎక్కడా మొబైల్ కనిపించలేదు. దాంతో అతను ఆలోచిస్తూ, మరి మొబైల్ ఎక్కడ పోయింది? నిజంగానే సంధ్య తీయకపోతే ఏమైపోతుంది? అంటే నిన్న తాగిన మత్తులో నేనే ఎక్కడైనా దాన్ని పడేశానేమో. అయినా ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి చూద్దాం అని అనుకుంటూ తన మొబైల్ నుండి సంధ్య నెంబర్కి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో ఆకాష్ విసుగ్గా గది మొత్తం చిందరవందర చేసి మళ్ళీ నేరుగా సంధ్య దగ్గరికి వెళ్ళి, చూడు, మొబైల్ నిజంగా మిస్ అయితే ఓకే, కానీ నువ్వు తీసి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకో, మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ విషయాలేమైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను, జాగ్రత్త అని బెదిరించాడు. సంధ్యకు ఆ క్షణం ఆకాష్ని చూస్తే నిజంగానే భయం వేసింది. అతను మాత్రం ఒకవైపు సంధ్యను విసుక్కుంటూనే ఆమె ఫోన్కి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళినా సంధ్య మాత్రం మొబైల్ ఆన్ చేయలేదు. ఒకవేళ తను ఆన్ చేసినప్పుడు ఆకాష్ కాల్ చేస్తే ఫోన్ ఆన్లోనే ఉందని అర్థమైపోతుంది. అందుకే తొందరపడకుండా కొన్ని రోజులు ఆగుదామని అనుకుంది. అయినా తేజకు ఫోన్ చేసి అసలేం మాట్లాడాలి? అసలు తనను తను గుర్తుపడతాడో లేదో? ఒకవేళ గుర్తుపట్టినా నాకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడో లేదో? అసలేమవుతుందో? దేవుడా, తేజ నాకు సహాయం చేయడానికి ఒప్పుకునేలా చెయ్యి అని అనుకుంటూ మనసులో ప్రార్థిస్తూ ఉంది. ఆకాష్ మాత్రం సంధ్యను అనుమానంగా చూస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఒక వారం రోజులు గడిచిపోయాయి. మధ్యలో ఒకరోజు సంధ్య పేరెంట్స్ ఆకాష్ నంబర్కి కాల్ చేశారు. ఇదేంటి, వీళ్ళు నాకు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు ఆకాష్. అటువైపు నుండి సంధ్య నాన్నగారు మాట్లాడుతూ, బాబూ, అమ్మాయి ఫోన్కి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు, అందుకే మీకు ఫోన్ చేశాం అని అన్నాడు. దాంతో ఆకాష్ ఒక క్షణం ఆలోచిస్తూ, అంటే నిజంగానే ఫోన్ సంధ్య దగ్గర లేదన్నమాట. ఒకవేళ సంధ్య ఫోన్ తీసి ఉంటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఈ పాటికే మొత్తం చెప్పేసి ఉండేది. కానీ వాళ్ళ నాన్నగారేమో ఫోన్ కలవడం లేదని చెబుతున్నాడు. అంటే సంధ్య వాళ్లతో ఇప్పటివరకు మాట్లాడలేదు. కాబట్టి నిజంగానే సంధ్య ఫోన్ తీయలేదేమో. నేనే తాగిన మత్తులో ఎక్కడో పడేసి ఉంటాను అని అనుకుని, అంకుల్, సంధ్య ఫోన్ పాడైపోయింది, కొత్త ఫోన్ తీసుకోవాలి. నేను ఇంటికి వెళ్ళగానే సంధ్యతో ఫోన్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే సంధ్యను పిలిచి వాళ్ళ నాన్నకి కాల్ చేయమని చెప్పి, ఫోన్ పాడైపోయింది, త్వరలో ఇంకోటి తీసుకుంటానని చెప్పమని ముందే చెప్పాడు. దాంతో సంధ్య కూడా ఇంటికి ఫోన్ చేసి అతను చెప్పినట్లుగానే ఫోన్ పాడైపోయిందని, కంగారు పడద్దని వాళ్లతో చెప్పింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లతో కాసేపు మాట్లాడి ఫోన్ను ఆకాష్కి ఇచ్చేసింది. ఆకాష్ ఆ దెబ్బతో సంధ్య ఫోన్ తీయలేదని నమ్మేశాడు. సంధ్యను అనుమానంగా చూడడం మానేశాడు. ఆ తర్వాత 2 రోజులు గడిచిపోయాయి. వాళ్ళు ఎప్పటిలాగే ఆఫీసుకి వెళ్ళగానే సంధ్య ఆ రోజు ఇంటి పనిని పూర్తి చేసుకొని పాపకు ఫీడ్ చేసి ఆడుకోవడానికి బొమ్మలు పాప ముందు పెట్టి, ఇవాళ తేజతో మాట్లాడాలి అని అనుకుంటూ వెళ్ళి పాప బట్టల్లో తాను దాచేసిన ఫోన్ను బయటకు తీసింది. ఆ తర్వాత తాను తేజ అడ్రస్ రాసిన బుక్ తీసుకొని తేజ నెంబర్కు డయల్ చేసింది. అటువైపు నుండి ఫోన్ రింగ్ అవుతోంది. హలో అంటూ ఎవరో ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అప్పుడు సంధ్య, మే ఐ టాక్ టు మిస్టర్ తేజ ప్లీజ్ అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి, ప్లీజ్ మే ఐ నో హూ ఇస్ దిస్ అని అడిగింది. సంధ్య, ఐఎమ్ హిస్ ఫ్రెండ్, మై నేమ్ ఈజ్ సంధ్య అని చెప్పింది. వెంటనే ఆమె, జస్ట్ ఎ మినిట్ మ్యామ్, ప్లీజ్ వెయిట్ అంటూ ఆమెను వెయిటింగ్లో పెట్టింది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలకు తేజ లైన్లోకి వచ్చి హలో అన్నాడు. ఎందుకో ఆ గొంతు వినగానే
సంధ్యకు కొంచెం భయంగా అనిపించింది. అందుకే సైలెంట్గా ఉంది. ఇంతలో అతను మళ్ళీ హలో, ఐఎమ్ తేజ, హూ ఈజ్ స్పీకింగ్ అంటూ అడిగాడు. అప్పుడు సంధ్య అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని నేను సంధ్యను అని అంది. అది విని వెంటనే తేజ ఓ, తెలుగువారా, చెప్పండి, ఏమీ అనుకోకండి, మీరు ఏ సంధ్యనో నాకు ఎక్కడ పరిచయమో చెప్పగలరా? నా ఫ్రెండ్ అని చెప్పారట. క్షమించండి, నిజంగా ఆ పేరుతో నాకెవరూ గుర్తులేరు అని అన్నాడు. దాంతో వెంటనే సంధ్య క్షమించండి తేజగారు, నేను ఇండియాలో పీజీ చదువుతున్నప్పుడు మనిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, అందుకే ఫ్రెండ్ అని చెప్పాను. లేదంటే ఆమె మీకు ఫోన్ ఇస్తుందో లేదో అని అలా చెప్పాను. తప్పైతే సారీ అని అంది. వెంటనే తేజ పర్లేదు సంధ్య గారు, చెప్పండి, పీజీ కాలేజ్ సంధ్య గారంటే మీరు ఎంఎస్సి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారా అని అడిగాడు. వెంటనే సంధ్య అవునండి, నేనే, ఆ సంధ్యనే అని అంది. దాంతోపాటే మనసులో ఇతనికి నేను తెలుసా అని అనుకుంది. ఇంతలో తేజ సంధ్యగారు మీరా, మీరు నాకు బాగా తెలుసండి, మీ డిపార్ట్మెంట్లో మీరే టాపర్ కదా, ఎక్కువగా కాలేజీలో యాక్టివ్గా ఉండేవారు, మీరు నాకు బాగా గుర్తున్నారండి. మీరు మ్యారేజ్ చేసుకొని అమెరికా వచ్చారని కూడా నేను విన్నాను, ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అప్పుడు సంధ్య అవునండి, ఇక్కడే ఉన్నాను, నేను మొన్ననే మీ రెస్టారెంట్ గురించి టీవీలో చూశాను, అప్పుడు మిమ్మల్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాను, ఇక్కడే ఉన్నారని తెలిసి ఒకసారి మీతో మాట్లాడాలని కాల్ చేశాను అని అంది. మంచి పని చేశారు సంధ్య గారు, మీరెక్కడుంటున్నారు? కుదిరితే రెస్టారెంట్కి రావచ్చు కదా, డైరెక్ట్గా ఒకసారి మాట్లాడొచ్చు. లేదంటే మీరు ఉండే చోటు చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను ఫ్రీగా ఉన్నప్పుడు అని అన్నాడు. వెంటనే ఆ విషయం మాట్లాడడానికే కాల్ చేశాను తేజగారు, మీరు ఫ్రీగా ఉన్నారా? నేను కొంచెం మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి అని అంది. ఫ్రీగా అంటే కొంచెం బిజీగానే ఉన్నాను, అయినా పర్వాలేదండి, మీ నెంబర్ చెప్పండి, 5 మినిట్స్లో నేనే కాల్ చేస్తాను అని అన్నాడు. దాంతో సంధ్య తన మొబైల్ నెంబర్ చెప్పింది. ఓకే, నేను 5 మినిట్స్లో కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పి కాల్ పెట్టేశాడు. తర్వాత తేజ తన స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అందరికీ ఎవరి పనులు వాళ్ళు సరిగ్గా చేయమని, వాళ్లకు ఏమేం కావాలో మేనేజర్ను చూసుకోమని చెప్పాడు. అన్నింటినీ చూసుకోవడానికి అందరూ ఉన్నా కూడా తన రెస్టారెంట్లో తన పనిని తాను స్వయంగా చూసుకుంటేనే కానీ తేజకు సంతృప్తిగా ఉండదు. అందుకే అతను అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా అందరికీ అన్ని పనులు చెప్పేసి తన ఛాంబర్లోకి వెళ్ళి సంధ్యకు ఫోన్ చేశాడు తేజ. అవతలి వైపు సంధ్య అతని ఫోన్ కోసమే ఎదురుచూస్తూ ఉండడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పుడు తేజ చెప్పండి సంధ్యగారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు సంధ్య ఏం చెప్పలేనట్లుగా మౌనంగా ఉండిపోయింది. దాంతో తేజ అనుమానంగా హలో సంధ్యగారు, ఉన్నారా, హలో, మాట్లాడండి సంధ్యగారు, హలో అంటున్నాడు. హా తేజగారు, ఉన్నాను అని అంది. కానీ ఆమె గొంతులో మార్పుని వెంటనే గుర్తుపట్టిన తేజ సంధ్యగారు, ఏంటండి అలా సైలెంట్గా ఉండిపోయారు, పర్లేదు, ఏ విషయమైనా నాతో చెప్పండి, మనం తెలుగువాళ్లం, అందులో ఇద్దరం తెలిసిన వాళ్ళమే, నేనేమీ అనుకోనండి, మొహమాట పడకుండా ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పచ్చు అని అన్నాడు. అతని మాటలకు సంధ్యకు కొంచెం ధైర్యం వచ్చింది. దాంతో ఆమె తేజగారు, నేను మిమ్మల్ని ఒక సహాయం అడగడం కోసమే ఫోన్ చేశానండి, తప్పుగా అనుకోకండి, ఈ దేశంలో ఎవరికి చెప్పాలో తెలియక చాలా రోజుల నుండి సతమతమవుతున్నాను. అనుకోకుండా మిమ్మల్ని టీవీలో చూసినప్పుడే నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. తెలిసిన వాళ్లే కదా అని అడ్రస్ నోట్ చేశాను, కానీ మిమ్మల్ని ఇలా సహాయం అడగాల్సి వస్తుందని అనుకోలేదు, క్షమించండి అని అంది. వెంటనే తేజ అయ్యో సంధ్యగారు, అలా మాట్లాడుతున్నారేంటండి, ఏం పర్వాలేదు, మీరు ముందు విషయం చెప్పండి ప్లీజ్ అని అన్నాడు. దాంతో సంధ్య తన పెళ్లి జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తేజకు వివరించింది. ఆకాష్ తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడం, అతనికి అంతకుముందే పెళ్ళయ్యి పాప ఉండడం, తనను ఇంట్లోగా బందీకి చేయడం వరకు అన్నీ వివరంగా చెప్పి తేజగారు, నేను ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలండి, దానికి మీ సహాయం కావాలి, మీరు నాకు ఈ సహాయం చేస్తే చాలా మేలు చేసిన వాళ్ళవుతారు తేజగారు అని అంది. వెంటనే తేజ తప్పకుండా చేస్తాను సంధ్యగారు, మీ అడ్రస్ చెప్పండి, పోలీసుల్ని తీసుకొని వస్తాను అని అన్నాడు. లేదండి,
అలా కాదు. ఒక్కసారి మీరు నన్ను పర్సనల్‌గా వచ్చి కలవగలరా? నేను మీకు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. అది ఫోన్‌లో చెప్పడం కన్నా డైరెక్ట్‌గా మాట్లాడడమే మంచిదని అనిపిస్తుంది అని అంది సంధ్య. దాంతో తేజ, సరే సంధ్య గారు, తప్పకుండా వస్తాను. మీ అడ్రస్ చెప్పండి అని అడిగాడు. చెబుతాను కానీ ఇవాళ వద్దండి. రేపు రండి. రేపు కూడా నేను ఫోన్ చేశాకే మీరిక్కడికి రండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మీరెప్పుడూ ఈ నెంబర్కి మళ్ళీ కాల్ చేయొద్దు. నేనే చేస్తాను. ఆకాష్ గమనిస్తే ప్రమాదం అని చెప్పింది. సరే సంజయ్ గారు, అలాగే మీరు చెప్పినట్లే రేపే కలుస్తాను అని అన్నాడు. దాంతో సంధ్య తన ఇంటి అడ్రస్ అతనికి చెప్పింది. తేజ అది చూసి, మీరిక్కడికి చాలా దగ్గరలోనే ఉన్నారండి. నేనిక్కడికి వచ్చి 1 సంవత్సరం అయింది. కానీ ఇంతవరకు మీరిక్కడే ఉన్నారని నాకు తెలియలేదు అని అన్నాడు. అవునండి, నేను కూడా మొన్న టీవీ చూసి ఉండకపోతే అసలు ఎప్పటికీ తెలిసేది కాదు మీరిక్కడే ఉన్నారని అని అంది. సరే సంధ్య గారు, మీరు రేపు కాల్ చేశాక వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు తేజ. చాలా థ్యాంక్స్ తేజ గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను అని అంది సంధ్య. అసలు నేనింకా ఏం చేయలేదండి. ముందు ఆ థ్యాంక్స్ చెప్పడం ఆపేయాలి మీరు అని అన్నాడు తేజ. సరే తేజ గారు అని అంది సంధ్య. ఓకే సంధ్య గారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు తేజ. అలాగే తేజ గారు, నేను రేపు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సంధ్య. అటువైపు తేజ సంధ్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, సంధ్యలాంటి తెలివైన అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలలో మోసపోతున్నారు. పాపం, ఇన్ని రోజులు బందీగా ఒకే ఇంట్లో ఎలా ఉన్నారో ఏంటో. ఆమెకు తప్పకుండా సహాయం చేయాలి అని అనుకున్నాడు. ఇటువైపు సంధ్య కూడా, తేజగారు ఇంత బాగా మాట్లాడతారని నేను అనుకోలేదు. అతని మాటలు చూస్తే నేను తప్పకుండా బయటపడగలనని నమ్మకం కలుగుతుంది. బాగా అర్థం చేసుకొని సహాయం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మనకెందుకులే అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటున్నారు. దేవుని దయవల్ల తేజగారిని కలవగలుగుతున్నాను. థ్యాంక్ గాడ్ అని అనుకుంది. ఆ సంఘటన తర్వాత ఆమెకు తేజపై గౌరవం పెరిగిపోయింది. అప్పుడు మనసంతా సంతోషంతో నిండిపోగా ఎదురుగా కూర్చొని ఆటాడుకుంటున్న పాప వైపు చూసింది. ఆ పాప అమాయకంగా కళ్ళు తిప్పుతూ తన ఎదురుగా ఉన్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. మధ్య మధ్యలో తన వైపే చూసి అందంగా నవ్వుతోంది. ఎందుకో పాపనలా చూస్తే ఆమెకు చాలా ముద్దేచేసింది. దాంతో పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తనను ఎత్తుకొని ఆ రోజంతా ఆ ఇంట్లో హుషారుగా తిరిగింది సంధ్య. తేజతో మాట్లాడిన తర్వాత ఒకలాంటి సంతోషం ఆమె మనసును నింపేసింది. ఆ రోజంతా హుషారుగా పనిచేసిన సంధ్య ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసింది. అనుకున్నట్లుగానే తెల్లవారడంతో ఆకాష్, లీనా ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఉత్సాహంగా తేజకు ఫోన్ చేసింది. తేజ కూడా ఆ రోజు సంధ్య దగ్గరికి వెళ్లాలని ముందే నిర్ణయించుకోవడం వల్ల తన పనులన్నింటినీ అప్పటికే అడ్జస్ట్ చేసుకొని సంధ్య ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అనుకున్నట్లుగానే సంధ్య ఫోన్ చేయడంతో ఆమె చెప్పిన ఇంటి అడ్రస్కు బయలుదేరాడు. అక్కడికి చేరుకోవడానికి తేజకు 20 నిమిషాలు పట్టింది. సంధ్య ఇంటికి దగ్గరగా ఏ ఇల్లు లేకపోయినా కొంచెం దూరంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. అది చూసిన తేజ, ఇల్లు చాలా దగ్గరగానే ఉన్నాయి, అయినా ఈ దేశంలో ఒకరి గురించి ఒకరికి పట్టించుకునే తీరికెవరికుంటుంది అని అనుకుంటూ తన కార్ని ఆ ఇంటికి కొంచెం దూరంలో పార్క్ చేసి సంధ్యకు ఫోన్ చేశాడు. పాపను నిద్రపుచ్చి అప్పుడే గది నుండి బయటకు వచ్చింది సంధ్య. తేజ నుండి ఫోన్ రావడం చూసి వెంటనే లిఫ్ట్ చేసి ఆ ఇంటికి ఉన్న విండో గ్రిల్స్ దగ్గరికి వచ్చింది. దూరంగా కారు దగ్గర నుంచున్న తేజ అటూ ఇటూ చూస్తూ కనిపించాడు. అప్పుడు సంధ్య, హలో తేజగారు అని అంది. ఆ సంధ్యగారు, నేను మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను. మీరెక్కడున్నారు అని అడిగాడు. మీకు కొంచెం దూరంలో ఇల్లు కనిపిస్తుంది కదా, మీరు వెనక్కి తిరిగి చూడండి అని అంది సంధ్య. తేజ కూడా అదే ఇల్లేమో అనుకున్నాడు కాబట్టి అటువైపే చూశాడు. అప్పుడు సంధ్య గ్రిల్స్ నుండి చెయ్యి ఊపింది, ఇటువైపు రండి అంటూ. తేజ వెంటనే ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ పెట్టేసి సంధ్య నుంచున్న విండో దగ్గరికి వెళ్ళాడు. ఆమెను అలా చూడగానే జాలేసింది తేజకు. ఎంత యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు ఈ స్థితిలో చూడాల్సి వచ్చింది అని అనుకున్నాడు. కానీ తేజను చూడగానే సంధ్యకు చాలా సంతోషంగా అనిపించింది. అంతలోనే గిల్టీగా, సారీ తేజగారు, మిమ్మల్ని
ఇంటి లోపలికి రమ్మని పిలవలేని స్థితిలో ఉన్నాను అని అంది. అప్పుడు తేజ, అలా అనకండి సంధ్యగారు. మీరు మామూలు పరిస్థితిలో ఉంటే అలా అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు కదా. నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ మీరెలా ఉన్నారు అని అడిగాడు. నేను బాగున్నాను తేజగారు అని చెప్పింది సంధ్య. నేను పోలీసుల్ని తీసుకొస్తానంటే వద్దన్నారు. ఎందుకు సంధ్యగారు అని అడిగాడు తేజ. అంతకన్నా ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి తేజగారు. ఒక్క నిమిషం ఉండండి అంటూ లోపలికి వెళ్ళి తాను చదివిన డైరీ, చూసిన ఫోటోను తీసుకొచ్చి వాటిని తేజకు ఇస్తూ, ఈ అమ్మాయి కూడా తెలుగమ్మాయే. ఇప్పుడసలు తను ఎక్కడుందో ఎలా ఉందో మనం తెలుసుకోవాలి తేజగారు. ఆ అమ్మాయి కూడా నాలాంటి ఒక ఆడపిల్లే కదా. నాలాగే నరకం అనుభవించిందో లేక ఎక్కడైనా సంతోషంగా ఉందో తెలుసుకుంటే కానీ నేను ఇక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయలేను అని అంది. అప్పుడు తేజ, ముందు మీరు బయటికి రండి సంధ్యగారు. ఆ అమ్మాయి విషయం తర్వాత చూడొచ్చు అని అన్నాడు. లేదు తేజగారు, నేను బయటికి వస్తే ఆకాష్ జాగ్రత్త పడతాడు. ఆ అమ్మాయి విషయం తెలుసుకోవడం మనకు కష్టమవుతుంది. అందుకే ఇక్కడ ఉండగానే ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుందో, ఎలా ఉందో అని మనం తెలుసుకోవాలి అని అంది. దాంతో తేజ, సరే మీ ఇష్టం సంధ్యగారు. ఇంతకీ అసలు ఈ అమ్మాయి ఎవరు అని అంటూ ఆ ఫోటో వైపు చూసి స్థాణువులా నిలబడిపోయాడు. అప్రయత్నంగా అతని నోటి నుండి నందు, నందనా అంటూ ఆ ఫోటోని ప్రేమగా తడిమాడు. ఆ పేరు విని సంధ్య ఆశ్చర్యపోతూ, నందన మీకు తెలుసా అని అడిగింది. దాంతో తేజ కన్నీళ్లు కారుస్తూ, నందన మా అక్క అని చెప్పాడు. ఆ మాట విని సంధ్య ఆశ్చర్యపోతూ, నందన మీ అక్కగారా? ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు? బాగున్నారా అని అడిగింది. తెలీదు సంధ్యగారు. అసలు అక్క గురించి తెలుసుకోవడానికే నేను అమెరికా వచ్చాను అని అన్నాడు. అదేంటి తేజగారు, నందనేమైందో తెలీదా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును సంధ్యగారు, 4 ఏళ్ల క్రితమే అక్క చదువుకోవడం కోసం అమెరికా వచ్చింది. పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకునేది. అమ్మ నేను ఇండియాలో ఉన్నాం. ఇక్కడికి వచ్చాక తాను ఎవరినో ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మకు నాకు చెప్పింది. మేం కూడా సంతోషంగా ఒప్పుకున్నాం. అతనితో కలిసి ఉంటున్నానని తర్వాత ఎప్పుడో చెప్పింది. మాకు నచ్చకపోయినా తనిష్టమే మా ఇష్టం అనుకుంటూ త్వరగా అతనితో పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాం. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు. సడన్గా అక్క నుండి కాల్స్ ఆగిపోయాయి. మేము ఎంత ప్రయత్నించినా తన ఆచూకీ కూడా దొరకలేదు. అందుకే అక్కని వెతుక్కుంటూ నేనిక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేసి సంపాదనా మార్గం చూసుకుని మధ్య మధ్యలో అక్క గురించి వెతుకుతున్నాను అని చెప్పాడు. అదంతా విన్న సంధ్య, మరి మీ అక్క గురించి ఇంతవరకు ఏమీ తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడిగింది. మేము అతి కష్టం మీద అక్కని అమెరికా పంపించాం సంధ్యగారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఈ పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలో, ఏం చేయాలో కూడా తెలీదు. అసలు ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్న అక్క ఏమైపోయిందో తెలియకుండా ఏమని కంప్లైంట్ చేయగలం? పైగా మా ఇంట్లో నేను తప్ప మరో మగదిక్కులేదు. అందుకే ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. నేను కష్టపడి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అక్క గురించి తెలుసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాను. అక్క జాబ్ చేసిన చోట్లకు వెళ్ళి ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను అని అన్నాడు. మరి నందన గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగింది సంధ్య. లేదు, ఇదివరకు అక్క పార్ట్ టైంగా ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేది. నేను అక్కడికి వెళ్ళి అక్క గురించి అడిగాను. అక్కడ అక్కకు ఒక స్నేహితురాలుంది. ఆమె నాతో మాట్లాడుతూ అక్క ఎవరినో ప్రేమించిందని, అతనితో పాటే తనతో ఉండడానికి వెళ్ళిందని, ఆ తర్వాత 1-2 సార్లు ఫోన్ చేసినప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిందని, అంతకుమించి తనకేమీ తెలియదని అంది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. కానీ అసలు అక్క ఎవరిని ప్రేమించిందో కూడా నాకు తెలీదు. ఆకాష్ అనే పేరు తప్ప అతని ఫోటో కూడా లేదు. వాళ్ళెక్కడుంటారో కూడా తెలీదు. ఇవన్నిటినీ పక్కన పెడితే ఇండియాలో ఉన్న అమ్మ అక్క మీద బెంగతోనే చనిపోయింది. ఆ తర్వాత నేను ఒక్కడినే అయ్యాను. అయినా సరే ఎలాగైనా అక్కని వెతకాలనుకుని ఇక్కడి వరకు వచ్చాను అని అన్నాడు. అతను చెప్పిందంతా విన్న సంధ్య ఒక క్షణం ఆలోచించి, తేజగారు, మీ అక్క ప్రేమించిన ఆకాష్ ఎవరో కాదు, నా భర్తనే. మీ అక్క ఏమైందో, ఎక్కడుందో ఆకాష్కు తప్పకుండా తెలుస్తుంది. మనం ఎలాగైనా సరే
నందన ఏమైందో తెలుసుకుని తీరాలి అని అంది. దాంతో తేజ ఆవేశంగా, మీరు ముందు ఆ ఆకాష్ ఆఫీస్ అడ్రస్ చెప్పండి సంధ్యగారు. మా అక్క ఎక్కడుందో అతనితోనే చెప్పిస్తాను అంటూ ఆవేశపడిపోయాడు. అది చూసిన సంధ్య, మీరు ఆవేశపడి తప్పు చేయకండి తేజగారు. ఆవేశంలో ఇప్పుడు వెళ్ళి మీరు ఆకాష్ని అడిగితే అసలు నందన ఎవరో తనకు తెలియదని, తనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఎలాగైనా సరే బయటికి వస్తాడు. మనం ఒక పక్కా ప్లాన్తో అతన్ని పోలీసులకు పట్టించాలి. అప్పుడు అతనితో పోలీసులే నిజం చెప్పిస్తారు అని అంది. దాంతో తేజ కూడా ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తూ, సంధ్య చెప్పింది నిజమే, తొందరపడితే మొదటికే మోసం వస్తుంది అని అనుకొని, సరే సంధ్యగారు, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు సంధ్య, మనం ఆ ఆకాష్కి ఆలోచించుకోవడానికి సమయం కూడా ఇవ్వకుండా ఏం జరుగుతుందో అతనికి తెలిసేలోపే అంతా జరిగిపోయేలా చెయ్యాలి తేజగారు. ముందు మీరు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయండి. వారితో మాట్లాడి, ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఆకాష్ ఇంట్లోనే ఉంటాడు. అతను ఉన్న సమయంలో నేను మీకు మిస్డ్ కాల్ ఇస్తాను. మీరు వెంటనే పోలీసులను తీసుకువచ్చారంటే వాళ్లే ఆకాష్ని అరెస్ట్ చేసి నందన విషయం కనుక్కుంటారు అని చెప్పింది. తేజకు కూడా సంధ్య చెప్పిన విషయం సబబుగానే తోచింది. అందుకే వెంటనే, సరే సంధ్యగారు, ఇక్కడ ఎప్పటినుండో నా ఫ్రెండ్ ఉంటున్నాడు. వాడికి పోలీస్ సర్కిల్లో కొంతమంది బాగా తెలుసు. నేను వాడిని తీసుకువెళ్ళి పోలీసులతో మాట్లాడతాను. మీరు నాకు సాయంత్రం లేదా రేపు ఒక కాల్ చేయండి. ఏం జరుగుతుందో మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు సంధ్య, సరే తేజగారు, అలాగే చేద్దాం అని అంది. దాంతో తేజ, నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి సంధ్యగారు. మీ వల్లనే మా అక్క ఎక్కడుందో తెలుసుకోగలుగుతున్నాను. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అని అన్నాడు. అయ్యో తేజగారు, మీరు నన్ను కాపాడడానికి రావడమే పెద్ద విషయం. నేనే మీకు రుణపడిపోయాను అని అంది. లేదండి, మీరు నన్ను రమ్మని చెప్పకపోతే నేను మా అక్కని ఎలా వెతకాలో, అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా తెలియక జీవితాంతం వెతుకుతూనే ఉండేవాడిని. మీరు రమ్మనడం, నాకు ఫోన్ చేయడం అంతా నా అదృష్టం సంధ్యగారు అని అన్నాడు. లేదండి, మీరు నాకు సహాయం చేయడానికి వచ్చారు. ఎప్పుడో కాలేజీలో తెలిసిన పుణ్యానికి ఇంత పెద్ద రిస్క్ ఎవరూ చేయరు. మీరు మంచి మనసుతో సహాయం చేయాలనుకున్నారు. అందుకే మీకు కూడా మంచి జరుగుతుంది అని అంది. ఆ మాటలకు తేజ చిన్నగా నవ్వేసి, సరే సంధ్యగారు, ఇక నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. కుదిరినప్పుడల్లా కాల్ చేయండి అని చెప్పాడు. సరే తేజగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని సంధ్య చెప్పడంతో తేజ సరేనంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. తేజ వెళుతున్నంతసేపు అటే చూస్తున్న సంధ్య, నందన నిజంగా తేజగారి అక్కనా? అసలు నమ్మలేకుండా ఉన్నాను. ప్రపంచం ఎంత చిన్నదో, అందరూ ఒకరికి ఒకరు ఎక్కడో ఒకచోట కలుస్తూనే ఉంటారు. ఏదో ఒక చిన్న స్నేహబంధంతో అయినా సరే అని అనుకుంటూ తన వల్ల తేజకు మంచి జరిగినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత సంధ్యకు జరిగిందంతా ఆలోచిస్తే ఇదంతా ఏదో కలలా ఉంది. ఎక్కడో ఎప్పుడో చూసిన తేజను ఈ దేశంలో, అది కూడా టీవీలో చూడడం, తన అక్క నందన గురించి నాకు తెలియడం, తేజ కూడా నాకు సహాయం చేయడానికి ఒప్పుకోవడం, చివరికి నందన తేజ వాళ్ళ అక్కని తెలియడం అంతా విచిత్రంగా ఉంది. ఏది ఏమైనా దేవుడి స్క్రీన్ ప్లే ఎవ్వరికీ అర్థం కాదు అని అనుకుంది. ఆ తరువాత మరుసటి రోజు మధ్యాహ్నం తేజకు ఫోన్ చేసింది సంధ్య. అప్పటికే తేజ పోలీసులతో మాట్లాడి తన ఫ్రెండ్తో సహా బయటికి వచ్చాడు. తేజకు ఫోన్ కాల్ వస్తూ ఉండడం చూసి అతని ఫ్రెండ్ తేజతో, సరే తేజ, ఇప్పుడు మాట్లాడేశాం కదా, మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి అతన్ని పంపించేసిన తేజ సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సంధ్యగారు అని అన్నాడు. హా తేజగారు, ఏం జరుగుతోంది? మీరు పోలీసుల్ని కలిశారా? విషయం వాళ్లతో చెప్పారా? వాళ్ళేమన్నారు అని ఆతృతగా అడిగింది. సంధ్యగారు, ఇప్పుడే వాళ్ళను కలిసి బయటికి వస్తున్నా మీరు కాల్ చేశారు అని అన్నాడు. అవునా, వాళ్ళేమన్నారండి అని అడిగింది సంధ్య. మీరు ఇచ్చిన డైరీ నేను నిన్న చదివాను సంధ్యగారు. అక్క అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడింది. అక్క డైరీలో రాసిన దాన్ని బట్టి అతని గురించి ఎక్కడా చెడుగా రాయలేదు. మరి అక్క ఏమైపోయినట్లో అర్థం కావడం లేదు. కానీ అతను ఆల్రెడీ ఇక్కడ ఒక పెళ్లి చేసుకొని పాప ఉన్నా కూడా మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకురావడం, హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకో అతని మీద అక్క విషయంలో నాకు అనుమానం పెరుగుతుంది. అదే విషయాన్ని ఇప్పుడు పోలీసులతో చెప్పాను. మీరిచ్చిన డైరీ కూడా చూపించాను.
వాళ్ళు కూడా ఆ డైరీని వాళ్ళ ట్రాన్స్లేటర్స్తో చదివించుకున్నారు. అక్క గురించి కనుక్కోవాలని చెప్పి మీ విషయం కూడా వాళ్ళతో చెప్పాను. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. రేపతన్ని అరెస్ట్ చేస్తారు. మీరు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. సరే తేజగారు, రేపు అతని ఇంట్లో ఉన్న సమయంలో నేను మీకు మిస్డ్ కాల్ ఇస్తాను. మీరు అప్పుడు రండి అని చెప్పింది. సరే సంధ్యగారు, ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు సంధ్య సంతోషంగా పాప వైపు చూస్తూ, రేపటితో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనుకోగానే ఆమెకు కొంచెం బాధగా అనిపించింది. ఇన్ని రోజులు పాపతో ఉండడం వల్ల ఆమెకు పాపతో అనుబంధం పెరిగింది. అందుకే పాప విషయంలో కొంచెం బాధగా అనిపించింది. కానీ తాను ఈ వలయం నుండి బయటపడుతున్నాను అని అనుకోగానే వెంటనే సంతోషం ఆవరించింది. ఇంతలో ఆమెకు లీనా గుర్తొచ్చింది. అసలు లీనాకి నందన విషయం తెలుసా తెలీదా? ఆకాష్ గురించి అన్నీ తెలుసుకోకుండానే ఆమె పెళ్లి చేసుకుందా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే లేదు, నేను కూడా అతని గురించి తెలియక అతన్ని పెళ్లి చేసుకొని మోసపోయాను కదా, నేను మాత్రం ఏం చేయగలిగాను? లీనాకి కూడా అతని గురించి తెలిసుండకపోవచ్చు. తెలుసుంటే ఏ అమ్మాయి మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంది. కానీ రేపు ఈ విషయం లీనాకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచిస్తూనే ఆ రోజంతా గడిపేసింది సంధ్య. సాయంత్రం అవుతుండగా లీనా, ఆకాష్ ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఎందుకో సంధ్యకు లీనపై సానుభూతి కలుగుతోంది. అందుకే ఆమె రాగానే వేడివేడిగా కాఫీ కలుపుకొని తీసుకొచ్చి ఒకటి ఆకాష్కి ఇచ్చేసి తర్వాత లీన గదిలోకి వెళ్ళింది. లీనా అప్పుడే ఫ్రెష్ అయి వచ్చింది. లీనను చూసి సంధ్య స్నేహపూర్వకంగా నవ్వుతూ తాను తెచ్చిన కాఫీని ఆమెకు అందించింది. ఇన్ని రోజులు తనను చూస్తేనే చిరాకు పడే సంధ్య ఆ రోజు తనను వైపు చూసి నవ్వడంతో లీనకు ఆశ్చర్యంగా అనిపించింది. దాంతో ఆమె వైపు కొంచెం వింతగా చూస్తూనే ఆ కాఫీ కప్ తీసుకుంది లీనా. అప్పుడు సంధ్య లీనను చూస్తూ కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఫ్యూ మినిట్స్ అని అడిగింది. లీన షాక్ అవుతూనే ష్యూర్ అని అంది. అప్పుడు సంధ్య లీన పక్కన కూర్చొని ఆమె చెయ్యి పట్టుకొని యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్, ఆల్వేస్ బీ బ్రేవ్ అని అంది. ఐ నో ఐఎమ్ స్ట్రాంగ్, బట్ వై ఆర్ యూ టెల్లింగ్ లైక్ దిస్ అని అడిగింది లీనా. ఆ ప్రశ్నకు సంధ్య నవ్వి నథింగ్, జస్ట్ ఐ వాంట్ టు సే దట్స్ ఇట్, ఇఫ్ యూ ఫీల్ లైక్ రాంగ్ ఐఎమ్ సారీ అని చెప్పి పైకి లేచింది సంధ్య. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి లీనా వైపు చూసి యు ఆర్ సో బ్యూటిఫుల్ వెన్ యూ స్మైల్స్, సో ప్లీజ్ కీప్ స్మైలింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది. లీనకి సంధ్య ప్రవర్తన వింతగా అనిపించినా ఆ తర్వాత తన వర్క్లో పడి వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయింది. ఆ తరువాత సంధ్య ఆ రోజంతా పాపను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకొని నిద్రపుచ్చి నేను కూడా ఈ చెర నుండి రేపే బయటపడతాను అని అనుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది. రోజులాగే సంధ్య చకచకా లేసి ఇంటి పనులన్నీ చేసి అందరికీ టిఫిన్ రెడీ చేసి వడ్డించింది. అందరూ తినేసి వెళ్ళి హాల్లో కూర్చొని ఉన్నారు. పాపను తీసుకొని లీనా, ఆకాష్ ముద్దు చేస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చూస్తూ సంధ్యకు ఒక క్షణం పాటు కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాపను, లీనాను చూసి ఆమె చాలా బాధపడింది. అయినా సరే నందన విషయం తెలుసుకోవాలన్నా, తానక్కడి నుండి బయటపడాలన్నా కూడా ఇక ఆ పని చెయ్యక తప్పదు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి తేజకు మిస్డ్ కాల్ ఇచ్చింది. ఆ తరువాత తన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని నా పాస్పోర్ట్, వీసా ఇంకా ఆకాష్ గదిలోనే ఉన్నాయి, వాటిని తీసుకోవాలి అని అనుకుంది. ఆ తర్వాత 10 నిమిషాలు గడవకుండానే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆకాష్ వెళ్ళి తలుపు తీశాడు. ముందుగా పోలీసులు, ఆ వెనుకే తేజ, అతని స్నేహితుడు లోపలికి వచ్చారు. వచ్చి రావడంతోనే ఆకాష్ 2 చేతుల్ని వెనక్కి పెట్టి కఫ్స్ తగిలించేశారు పోలీసులు. ఆకాష్ ఏంటిది అని అడిగేలోపే మిస్టర్ ఆకాష్, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ చీటింగ్ ఆన్ సంధ్య అండ్ మిస్సింగ్ కేస్ ఆఫ్ నందన అని చెప్పాడు పోలీస్ ఆఫీసర్. నందన పేరు వినగానే ఆకాష్కి షాక్తో నోటమాట రాకుండా అలాగే నిలబడిపోయాడు. ఇంతలో పాపతో సహా లీనా, సంధ్య కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు పోలీసులు లీనకు తాము ఆకాష్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో వివరంగా వివరించి చెప్పి నందన గురించి మీకు తెలుసా అని అడిగారు. ఆమెవరో తనకు తెలియదని చెప్పింది లీనా. కానీ ఆకాష్ అరెస్ట్ చూడగానే లీనకు అర్థమైపోయింది సంధ్య తనతో నిన్న అలా ఎందుకు మాట్లాడింది అనే విషయం.
కానీ నందన విషయం మాత్రం లీనకు కూడా షాకింగ్గానే తోచింది. ఇంతలో సంధ్య తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి ఆకాష్ గదిలోకి వెళ్ళి తన పాస్పోర్ట్, వీసా తీసుకొని అక్కడికి వచ్చి లీన దగ్గరకు వెళ్ళి, ఐఎమ్ సారీ లీనా, దిస్ ఈజ్ నెససరీ టు మీ, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని అంది. విచిత్రంగా లీన కూడా సంధ్యను పాజిటివ్గా చూసింది. ఆ తర్వాత సంధ్యతో, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్, ఐ విష్ యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్ సూన్ అని అంది. థ్యాంక్స్ లీనా అంటూ పాపను ఎత్తుకొని కిస్ చేసి, మిస్ యూ బేబీ అని చెప్పి పాపను తిరిగి ఇచ్చేసి తేజ వాళ్లతో కలిసి బయటకు నడిచింది సంధ్య. పోలీసులు ఆకాష్ను తీసుకుని బయటకు నడిచారు. 5 నిమిషాల క్రితం వరకు ఆనందంగా ఉన్న ఆ ఇల్లు క్షణంలో విషాదంగా మారిపోయింది. తేజ సంధ్యను తన కారులో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆకాష్ కేసులో సంధ్య సాక్ష్యం అవసరం కనుక సంధ్యను అప్పుడే ఇండియా వెళ్ళొద్దని చెప్పారు పోలీసులు. అందుకే ఆమెను తనతో పాటే తేజ తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులు చేసిన ఇంటరాగేషన్లో ఆకాష్ పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తన తప్పులను ఒప్పుకున్నాడు. సంధ్యని మోసం చేసి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంగీకరించాడు. మరి నందన ఏమైంది అని అడిగిన ప్రశ్నకు ఆకాష్ చెప్పిన సమాధానం వాళ్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. నందన మిస్ అయిన రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు నందనను తీసుకుని ఆఫీసులో బాస్ అరేంజ్ చేసిన పార్టీకి హోటల్కు తీసుకువెళ్ళాడు ఆకాష్. అక్కడ అందరూ బాగా డ్రింక్ చేశారు. నందనను చూసి ఆమె ఎవరని అందరూ అడిగితే తన ఫియాన్సీ అని పరిచయం కూడా చేశాడు. అది విని నందన కూడా ఎంతో సంతోషంగా ఆ పార్టీని ఎంజాయ్ చేసింది. కానీ ఆ సమయంలో అదే పార్టీలో ఉన్న ఆకాష్ బాస్ కన్ను సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న నందనపై పడింది. దాంతో అతను ఆకాష్ను పిలిచి డైరెక్ట్గానే మాట్లాడుతూ, చూడు ఆకాష్, ఆ నందనను నాతో ఒక్కరోజు గడిపేలా చెయ్యి అని అడిగాడు. ఆ మాట వినగానే కోపంతో అతని షర్ట్ పట్టుకున్నాడు ఆకాష్. అప్పుడు ఆ బాస్, చూడు, నువ్వు తనను నాతో ఉండేలా చేస్తే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. అంతేకాదు, నెక్స్ట్ మంత్ జిఎం లిస్టుకు కూడా రికమెండ్ చేస్తాను. బాగా ఆలోచించుకో అని అన్నాడు. ఆ మాట వినగానే ఆకాష్ అతని షర్ట్ వదిలేశాడు. అది చూసి అతని బాస్ నవ్వుతూ, ఆలోచించుకో ఆకాష్, ఈ ఛాన్స్ నీకు మళ్ళీ రాదు. ఇప్పుడు నువ్వు నో అన్నావంటే ఈ ప్రమోషన్ నీ తర్వాత లిస్టులో ఉన్న వాళ్ళకి వెళ్తుంది. నిన్ను ఈ ఆఫీస్లో లేకుండా కూడా చేయగలను నేను అని బెదిరించాడు. అసలే అప్పటికే ఆ ప్రమోషన్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు ఆకాష్. లైఫ్లో ఎదగడానికి తనకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం అది. అందుకే ఇప్పుడు ఆ ఆఫర్ కాదనుకుంటే తనకు ఆ ప్రమోషన్ రాకపోగా జాబ్ కూడా పోయే అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా నందనను ఈ పెణికి ఒప్పించాలి అని అనుకున్నాడు. కానీ నందన ఈ విషయానికి అస్సలు ఒప్పుకోదు. అందుకే ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఒకసారి తనని అడిగి చూడాలి, ఎందుకైనా మంచిది అని అనుకుంటూ ఒక డ్రింక్ తీసుకొని అందులో అప్పటికే తన బాస్ దగ్గర రెడీగా ఉన్న స్లీపింగ్ పిల్ తీసుకొని దాంట్లో కలిపాడు. అది చూసిన ఆకాష్ బాస్, వెరీ గుడ్ ఆకాష్, ఇట్స్ యువర్ గుడ్ డెసిషన్ అంటూ అతని వైపు మెచ్చుకోలుగా చూసి, ఈ ప్రమోషన్ తప్పకుండా నీకే వస్తుంది అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ డ్రింక్ గ్లాసును తీసుకొని ముందుకు కదిలాడు ఆకాష్. అప్పటికే నందన కొంచెం తూలుతూ డాన్స్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆకాష్ను చూడగానే, ఆకాష్, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అంటూ అతని దగ్గరకు వచ్చింది. నేనెక్కడికి వెళ్ళలేదు, నీకోసం ఒక డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళాను. కమాన్, హ్యావ్ ఇట్ అంటూ తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాసును ఇచ్చాడు. అప్పుడు నందన, వద్దాకాష్, ఇక చాలు, ఇక మనం ఇంటికి వెళ్దామా అని అంది. దాంతో ఆకాష్, ఓకే వెళ్దాం, కానీ ఒక గ్లాస్ తీసుకో, నీకోసం నేనే స్వయంగా కలిపి తీసుకొచ్చాను అని ప్రేమగా అడిగాడు. అతను అంత ప్రేమగా అడుగుతుంటే నందన కాదనలేక, సరే ఈ ఒక గ్లాసే, ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అని అంది. ఓకే వెళ్దాం, ముందు నువ్వు ఈ డ్రింక్ తీసుకో అంటూ ఆమెకు డ్రింక్ గ్లాస్ ఇచ్చాడు ఆకాష్. నందన దాన్ని తీసుకొని చిన్నగా సిప్ చేస్తూ కాసేపటికి ఆ గ్లాసులో ఉన్న డ్రింకును పూర్తి చేసింది. అప్పుడు ఆకాష్
నందనను మెల్లగా పక్కకు తీసుకువెళ్ళి, నందన, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. నువ్వు ఈ సహాయం చేశావంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అన్నాడు. నందన వెంటనే, చెప్పు ఆకాష్, మన లైఫ్ సెటిల్ అవుతుందంటే నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఏం కావాలి అని అడిగింది. అప్పటికే నందనికి మత్తు చిన్నగా ఎక్కువవుతోంది. అప్పుడు ఆకాష్ ఆమెను పట్టుకొని, చెబుతాన్రా అని అంటూ హోటల్లోని ఒక రూమ్కి తీసుకువెళ్ళాడు. చెప్పు ఆకాష్, నీకోసం నేనేం చెయ్యాలి అని దారి పొడుగుతా అడుగుతూనే ఉంది నందన. అప్పుడు నందనను గదిలోకి తీసుకువెళ్ళి ఆమెను పట్టుకొని, నందన, ఈ ఒక్కరోజు నువ్వు మా బాస్తో గడపాలి అని అన్నాడు ఆకాష్. ఆ మాట వినగానే అంత మత్తులో ఉన్నా కూడా నందన వెంటనే అతన్ని చెంపపై లాగిపెట్టి కొట్టి, ఏం మాట్లాడుతున్నావురా బాస్టర్డ్ అంటూ అక్కడి నుండి వెళ్ళి గది తలుపు తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆకాష్ వెంటనే నందనను వెనక్కి లాగుతూ, నందన, గొడవ చేయకు. నువ్వు ఈ ఒక్కరోజు అతనితో ఉన్నంత మాత్రాన నాకేం ప్రాబ్లం లేదు. నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విన్న నందన ఠూ అంటూ అతని మొహాన ఉమ్మేసింది. ఏం మాట్లాడుతున్నావురా? సిగ్గులేదు? ఎంత అమెరికాలో ఉంటే మాత్రం ఇలాంటివి ఇంత కామన్గా ఎలా తీసుకుంటున్నావు? నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై అంటూ అడుగు ముందుకు వేయబోయి అప్పటికే మత్తు ఎక్కువ అవడంతో మళ్లీ తూలి ఆకాష్ పైనే పడిపోయింది. అప్పుడు ఆకాష్ వెంటనే నందనను పైకి లేపి, ఏంటే బ్రతిమాలుతుంటే ఎక్కువ చేస్తున్నా? నాపైనే ఉమ్ముతావా అని అంటూ నందనను గట్టిగా గొంతు పట్టుకొని గోడవైపుకు నెట్టేశాడు. ఆ దెబ్బకు నందన గోడకు తగిలి వెంటనే స్పృహ కోల్పోయింది. ఆ తరువాత నందనను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి తన బాస్కు ఫోన్ చేసి ఆ గదికి పిలిచాడు ఆకాష్. 2 నిమిషాలలోనే అతను తూలుకుంటూ గదిలోపలికి వచ్చాడు. బాస్ గదిలోకి రాగానే ఆకాష్ గది బయటికి వెళ్ళిపోయాడు. కొంచెంసేపటికి అతని బాస్ కూడా డోర్ తీసుకొని కంగారుగా బయటికి వచ్చి ఆకాష్ కోసం చూశాడు. అతను దూరంగా డ్రింక్ చేస్తూ కనిపించడంతో వెంటనే అతనికి ఫోన్ చేసి, ఆకాష్, త్వరగా రూమ్ దగ్గరికి రా అని పిలిచాడు. దాంతో ఆకాష్ అక్కడికి వెళుతూనే బయట కనిపించిన బాస్ని చూసి, ఏంటి బాస్, అంతా హ్యాపీనా? పని పూర్తయిందా? నా ప్రమోషన్ విషయం మాత్రం మర్చిపోకండి అని అన్నాడు. వెంటనే అతని బాస్, ప్రమోషన్ సంగతి తర్వాత, ముందు ఆ అమ్మాయిని ఏం చేశావో అది చెప్పు అని అన్నాడు. నేనేం చేశాను బాస్? కొంచెం ఎక్కువ చేసింది, గొడవయింది. స్లీపింగ్ పిల్స్ కూడా ఇచ్చాం కదా, సో కాస్త మత్తులో ఉంది అంతే అని అన్నాడు. అప్పుడు అతని బాస్, అది మత్తులో కాదు, చచ్చిపోయేలా ఉంది అని అన్నాడు. ఆ మాటకి ఆకాష్ షాక్ అయినట్లుగా చూస్తూ, ఏంటి బాస్, ఏమైంది అంటూ గదిలోపలికి వెళ్ళాడు. అక్కడ బెడ్పై అచేతనంగా పడి ఉంది నందన. ఆమె ఒంటిపై ఉన్న డ్రెస్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. పైగా ఆమె తల కింద ఉన్న దిండు మొత్తం రక్తంతో తడిసి ముద్దైపోయింది. మెల్లగా ఆమె నోటి నుండి మూలుగులు వినిపిస్తున్నాయి. అది చూసి కంగారు పడిన ఆకాష్, బాస్, ఆమెను మీరేం చేశారు అని అడిగాడు. తనను నేనేం చేస్తాను? నేను గదిలోకి వచ్చేటప్పటికే స్పృహలో లేదు. అయినా సరే నేను నా పని పూర్తి చేసుకున్నాను. కానీ ఎంతసేపైనా అది కదలడం లేదు. అందుకే అనుమానం వచ్చి అటూ ఇటూ కదిలించి చూశాను. దాని జుట్టు అడ్డంగా ఉండడం వల్ల అంతకు ముందంతా నాకు ఆ బ్లడ్ కనిపించలేదు. కానీ తలను అటూ ఇటూ కదిలించి లేపడానికి ప్రయత్నించినప్పుడు చిన్నగా సౌండ్ చేస్తూ మూలుగుతోంది. డౌట్ వచ్చి తలను కదిపాను. అక్కడంతా రక్తం. నాకేమీ అర్థం కాలేదు. అందుకే నేను పిలిచాను అని అన్నాడు. దాంతో ఆకాష్కు ఏం జరిగి ఉంటుందో మొత్తం అర్థమయ్యింది. కాసేపటి క్రితం గొడవైనప్పుడు తాను కోపంతో గొంతు పట్టుకొని నందనను గోడవైపు నెట్టినప్పుడు ఆమె తలకు గాయమై ఉంటుందని అతను ఊహించాడు. దాంతో వెంటనే అతనికి భయం వేసింది. ఇప్పుడేం చేయాలి బాస్? వెంటనే తనను హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని అడిగాడు. కానీ అతని బాస్ ఆలోచిస్తూ, ఇక్కడేమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదు బాస్, ఒక్కటే వచ్చింది, నాతో పాటే ఉంటోంది అని చెప్పాడు. ఓ, ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు అతని బాస్. మిడిల్ క్లాస్ బాస్ అని చెప్పాడు ఆకాష్. ఓ, అయితే ఇక ఈమె కోసం వెతికేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అతని బాస్. లేదు బాస్,
ఈమె కోసం ఇంత దూరం ఎవరూ రారు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? లేట్ చేయకుండా తనను హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని కంగారుగా అన్నాడు ఆకాష్. కానీ అతని బాస్ మాత్రం నెమ్మదిగా, వెరీ గుడ్ ఆకాష్. ఆమె కోసం వచ్చేవాళ్ళు వెతికేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి మనం ఆమెను కాపాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తనను మనం కాపాడితే రేపు మనపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నీ సంగతి ఎలా ఉన్నా నా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అప్పుడది నా ప్రెస్టేజ్ విషయం అవుతుంది. సో ఇక ఈమె బతకకూడదు అని అన్నాడు. ఆ మాట వినగానే ఆకాష్కి వెన్నులో నుండి భయం పుట్టుకు వచ్చింది. ఇంతలో నందన మూలుగు వినిపించింది. దాంతో భయంగా నందన వైపు చూస్తూ, బాస్, తను కదులుతోంది, ఇంకా ప్రాణం ఉంది బాస్ అని అన్నాడు. అయితే తీసేసేయ్ అని అన్నాడు అతని బాస్. ఆ మాట వినగానే ఆకాష్ భయపడుతూ, వద్దు బాస్, నేనేదో ఆవేశంలో తనని కొట్టాను, ప్రమోషన్ కోసం ఆశపడ్డాను అంతే, కానీ ప్రాణం మాత్రం నేను తీయలేను బాస్ అని అన్నాడు. దాంతో అతని బాస్, యూస్ సెంటిమెంటల్ ఫోల్ అంటూ నందన దగ్గరకు వెళ్ళి ఆమె పక్కనే ఉన్న మరో దిండును తీసి ఆమె ముఖం పైన పెట్టి గట్టిగా ఊపిరాడకుండా అదివి పెట్టాడు. దాంతో నందన గిలగిలా కొట్టుకుంటూ కాసేపటికి ప్రాణం విడిచింది. ఆకాష్ కళ్ళప్పగించి చూస్తూనే లోపల భయపడుతున్నాడు. ఇంతలో డోర్ దగ్గర శబ్దం అవడంతో ఇద్దరూ కంగారుగా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన హోటల్ బెల్బాయ్ లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోతూ అక్కడ నుంచొని కనిపించాడు. కానీ అతన్ని చూడగానే బాస్ కూల్గా, లోపలికి రా అంటూ అతన్ని పిలిచాడు. అతను రావడానికి భయపడుతూ అక్కడే నిలబడి ఉన్నాడు. దాంతో బాస్ అతన్ని మరోసారి కొంచెం గట్టిగా పిలుస్తూ, లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయి అని చెప్పాడు. దాంతో బెల్బాయ్ భయంగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసేశాడు. అప్పుడు బాస్ అతని దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటి అని అడిగాడు. జాక్ అని సమాధానం చెప్పాడు బెల్బాయ్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడేం చూశావు అని అడిగాడు బాస్. జాక్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడంతో, చెప్పు అని మళ్ళీ రెట్టించాడు బాస్. దాంతో అతను భయంగా, మీరు ఆమెను పిల్లోతో చంపడం చూశాను అని చెప్పాడు. అప్పుడు బాస్ వెంటనే తన పాకెట్ నుండి చెక్ బుక్ తీసి దానిపై $2000కి చెక్ రాసి సైన్ చేసి బెల్బాయ్ ముందు పెట్టాడు. కానీ దాన్ని అతను తీసుకోకుండా అలాగే నుంచున్నాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, టేక్ దిస్ అని అన్నాడు బాస్. దాంతో అతను మెల్లగా ఆ చెక్ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఇక్కడేం చూశావు అని అడిగాడు బాస్. నథింగ్ సార్, నేనేమీ చూడలేదు అని అన్నాడు జాక్. అప్పుడు బాస్ అతన్ని చూస్తూ, వెరీ గుడ్ అని అన్నాడు. అక్కడ జరిగేదంతా ఆకాష్కి అయోమయంగా ఉంది. పార్టీ కోసం వస్తే నందన ప్రాణం పోయింది. కానీ ఇప్పుడు ఈ బాడీని ఏం చేయాలి? పోలీసులకు తెలిస్తే అసలే ఇక్కడ తాను ఎన్ఆర్ఐ, తన పరువు పోతుంది, అదంతా ఒక పెద్ద న్యూస్ అవుతుంది అనుకుంటూ భయపడుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడు బాస్ అతని వైపు చూసి, డోంట్ వరీ మిస్టర్ ఆకాష్, సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్, ఐ విల్ టేక్ కేర్ అని అక్కడే ఉన్న బెల్బాయ్ చెవిలో ఏదో చెప్పాడు. దాంతో వెంటనే అతను ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్ళి కొంచెం సేపటి తర్వాత ఒక పెద్ద సూట్ కేస్ మరియు రూమ్ క్లీనర్స్ తీసుకొని న్యూ బెడ్షీట్స్ కూడా తీసుకువచ్చాడు. ఆకాష్ జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోయాడు. జాక్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళి సూట్ కేస్ ఓపెన్ చేసి ఆకాష్ వైపు చూస్తూ, సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నాడు. ఆకాష్కి అర్థం కాలేదు. దాంతో బాస్ వైపు చూశాడు. అప్పుడు బాస్, బాడీని బయటికి తీసుకువెళ్ళి బర్న్ చేయాలి, జాక్ నీకు హెల్ప్ చేస్తాడు, ఇద్దరూ కలిసి పని పూర్తి చేయండి అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆకాష్ కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించి అసలు నేనేం చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ అంతలోనే ఆలోచిస్తూ, ఇప్పుడిక నేను చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు, బాస్ చెప్పింది చేయడమే బెటర్ అని అనుకొని నెమ్మదిగా వెళ్ళి నందన బాడీని సూట్ కేసులో ఫోల్డ్ చేయడానికి జాక్కి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత బెడ్పై ఉన్న రక్తం మొత్తాన్ని తుడిచేసి బెడ్షీట్స్, పిల్లోలు అన్నీ తీసి సూట్ కేసులో వేసి జిప్ వేశారు. ఆ తర్వాత జాక్ రూమ్ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెషనర్స్ స్ప్రే చేశాడు. ఇక ఆ రూమ్ చూస్తే కొన్ని క్షణాల క్రితం అక్కడ మర్డర్ జరిగిందంటే ఎవరూ నమ్మేలా లేదు. అంత చక్కగా రూమ్ను సర్దేశాడు జాక్. అప్పుడు బాస్ లేచి
ఆకాష్ దగ్గరికి వచ్చి, జాక్కి నేను మొత్తం చెప్పేశాను. అతను నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. ఇద్దరూ కలిసి అక్కడే బాడీని బర్న్ చేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి. నేను నిన్ను రేపు మార్నింగ్ ఆఫీసులో కలుస్తాను. బాయ్ అని చెప్పి రెండో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాస్. దాంతో ఆకాష్ జాక్ వైపు చూశాడు. కమ్ సార్ అంటూ సూట్ కేసుని హ్యాండిల్తో సహా పైకి లేపి వీల్స్పై నడిపించాడు జాక్. ఆకాష్ తన ముఖాన ఉన్న చెమటను తుడుచుకుంటూ జాక్ను అనుసరించాడు. కిందకి దిగి ఆకాష్ తన కారు దగ్గరికి వెళ్ళి కారు డిక్కీ ఓపెన్ చేశాడు. జాక్ ఆ సూట్ కేస్ డిక్కీలో వేసి ఆకాష్ దగ్గరికి వచ్చి, 1 మినిట్ సార్, ఈరోజు లీవ్ పెట్టేసి వస్తాను అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అర్జెంట్ పని ఉండి వెళ్ళిపోతున్నాను, ఈరోజు లీవ్ రాసుకోమని చెప్పి వచ్చి ఆకాష్ కారులో కూర్చున్నాడు. ఆ కార్ సిటీకి దూరంగా 100 కిలోమీటర్లకు తీసుకువెళ్ళి కొంచెం అడవిలా ఉన్న ప్రదేశంలో కార్ ఆపించాడు జాక్. ఆ తర్వాత ఇద్దరూ కారు దిగి సూట్ కేసును కూడా కిందకి దించారు. ఆకాష్ దారిలో వచ్చేటప్పుడు ఫిల్ చేసుకున్న పెట్రోల్ కేసును బయటికి తీశాడు. ఇద్దరూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య గుండా టార్చ్ లైట్ వెలుతురులో లోపలికి వెళ్లారు. ఒక ప్రదేశంలో తాము చుట్టూ ఎవరికీ కనిపించడం లేదని నిర్ధారించుకొని జాక్ సూట్ కేసును ఓపెన్ చేశాడు. బెడ్షీట్స్ని కింద వేసి దానిపై నందన బాడీని వేసి సూట్ కేసు పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఆకాష్ చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ను తీసుకొని బాడీపై పోశాడు. తన దగ్గరున్న లైటర్ని వెలిగించి ఆ బాడీపై విసిరేసి ఇద్దరూ దూరంగా జరిగారు. బగ్గున మండుతూ 5 నిమిషాల్లో బూడిదగా మారిపోయింది అక్కడున్న ప్రదేశం. నందన బాడీ పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సూట్ కేసు తీసుకొని ఇద్దరూ వెనుతిరిగి కారు దగ్గరికి వచ్చి మళ్లీ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జాక్ని వదిలేసి ఆకాష్ తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిందంతా తలుచుకుంటే ఆకాష్కి ఒళ్ళు జలధరిస్తోంది. కానీ నందన ఇంట్లో వాళ్ళెవరో తనకు తెలియకపోవడం, మహా అయితే వాళ్ళు తన పేరు మాత్రమే విని ఉండడం, ముక్కు మొహం కూడా వాళ్లకు తెలియకపోవడంతో ఇక వాళ్ళు తనదాకా చేరుకోగలగడం అసాధ్యమని అనుకున్నాడు. పైగా నందన ఫ్రెండ్స్ ఒకరిద్దరు తప్ప ఎవరికీ తాను పెద్దగా తెలియదు. కాబట్టి ఇక రేపు ప్రమోషన్ తీసుకుంటే తాను వర్క్లో బిజీ అయిపోతాడు. ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు, ఎక్కడా బయటికి రాదు అని ఆలోచించుకున్నాడు. అలా అనుకోగానే ఆకాష్ మనసుకి కొంచెం తేలికగా అనిపించింది. దాంతో లేచి వెళ్ళి తన ఇంట్లో ఉన్న నందన వస్తువులన్నీ ఒక గదిలోకి చేర్చాడు. కారులో సూట్ కేసు ఉందన్న సంగతి గుర్తొచ్చి దాన్ని కూడా తీసుకొచ్చి అదే గదిలో పెట్టి తాళం వేశాడు. ఇక ఆ గది ఎప్పటికీ ఎవరూ చూడరు. తన జీవితంలో నందన పార్ట్ క్లోజ్ అయిపోయిందని అనుకొని హాయిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్రపోయాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే తన బాస్ తనకి ప్రమోషన్ ఇవ్వడం, మరీ 6 నెలలకే లీనా తన ఆఫీసులో జాయిన్ అవ్వడం, లీనా కూడా ఆకాష్ని తనకు తానుగా ఇష్టపడడంతో ఆకాష్కు అంతా కలిసొచ్చినట్లయింది. లీనా అమెరికన్ సిటిజన్ అవడం వల్ల గ్రీన్ కార్డ్ ఈజీగా వస్తుందని, ఇక తనకు పుట్టబోయే పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉంటుందని, తన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుందని భావించి లీనాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్లకు ఒక పాప పుట్టడంతో అన్నీ సాఫీగానే జరిగిపోయాయి. జరిగిందంతా పోలీసులకు వివరంగా చెప్పాడు ఆకాష్. ప్రస్తుతం ఈ కథంతా విన్న పోలీసులకు చాలా షాకింగ్గా అనిపించింది. ఒక అమ్మాయిని రాత్రికి రాత్రే చంపేసి తగలబెట్టేశారు. అయినా దాని గురించి ఎవరికీ తెలియలేదు, ఎవరూ ఆమె గురించి పట్టించుకోలేదు అని అనుకుంటూ ఆకాష్ చెప్పిన డీటెయిల్స్ అన్నీ రికార్డ్ చేసుకున్న పోలీసులు అతని బాస్ని, జాక్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకొని 2 బృందాలుగా ఏర్పడి బయటకు వెళ్లారు. ఇంతలో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్కి ఒక డౌట్ రావడంతో ఆకాష్ దగ్గరికి వెళ్ళి, లీనను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న నువ్వు మళ్ళీ ఇండియా వెళ్ళి సంజనెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆకాష్, ఇండియాలో ఉన్న నా పేరెంట్స్కి నేనిక్కడ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు. అంతేకాకుండా సంధ్యను పెళ్లి చేసుకుంటే 50 లక్షల డబ్బొస్తుంది. ఆ డబ్బుతో నేనిక్కడ ఒక ప్లేస్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాను. ఇదంతా లీనకు చెప్పినప్పుడు తను ముందు ఒప్పుకోలేదు. కానీ నేనే పాపకి ఒక కేర్ టేకర్గా అయినా సంధ్య ఇక్కడే పడి ఉంటుందని, మనకు మెయిడ్ అవసరం కూడా ఉండదని, అమెరికా వచ్చిన తర్వాత ఇక సంధ్యతో పెద్ద సమస్య ఉండదని చెప్పి బ్రతిమాలితే లీనా అయిష్టంగానే ఒప్పుకుంది అని చెప్పాడు. మరి
లీనకు నందన గురించి ఎప్పుడైనా చెప్పావా అని అడిగాడు ఆ పోలీస్. లేదు, తనకసలు ఆ విషయమే తెలీదు. మా ఇంట్లో ఉన్న ఆ గది గురించి అడిగితే అది స్టోర్ రూమ్ అని చెప్పి మేనేజ్ చేశాను. తను అనుకోకుండా ఒకసారి ఆ రూమ్ ఓపెన్ చేసింది. అయినా నా అదృష్టం బాగుండి లోపలికి వెళ్ళి సెర్చ్ చేయలేదు. అందుకే తనకు నందన గురించి ఏమీ తెలీదు అని చెప్పాడు. దాంతో పోలీసులు ఆకాష్ ఇంటికి వెళ్ళి ఆ గదిని సీజ్ చేసి అందులో ఉన్న నందన వస్తువులు తీసుకువచ్చారు. ఆ తర్వాత నందన డెడ్ బాడీని తీసుకువెళ్లిన సూట్ కేసును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆకాష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి నందనను దహనం చేసిన ప్లేస్ను పరిశీలించి ఫొటోస్ తీసుకున్నారు. మర్నాడు ఉదయాన్నే తేజ, సంధ్య ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీసులను కలిసి తన అక్క నందన ఎక్కడ ఉందని, ఏమైపోయిందని ఆత్రంగా అడిగాడు తేజ. అప్పుడు పోలీస్, ఐఎమ్ సారీ మిస్టర్ తేజ, షీ ఈజ్ డెడ్, షీ ఈజ్ నో మోర్ అని అన్నాడు. ఆ మాట వినగానే తేజ కుప్పకూలిపోయాడు. తనకు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క రక్త సంబంధం తన అక్క. ఇప్పుడు తన కూడా లేదని తెలిసి అతను దుఃఖం ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆవేశంగా, అసలు మా అక్కకేమైంది, తను ఎలా చనిపోయింది అని పోలీసుల్ని ప్రశ్నించాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని ఓదారుస్తూ, ప్లీజ్ కూల్ డౌన్ తేజ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటూ అతనిని శాంతపరిచి జరిగిన విషయం మొత్తం వివరించాడు. అంతా విన్న తేజలో ఆవేశం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న సంధ్య కూడా జరిగిందంతా విని ఆశ్చర్యపోయింది. నందన ఇక ఈ లోకంలో లేదని తెలిసి బాధపడింది. తేజ తన బాధను కంట్రోల్ చేసుకుంటూ, నేనొక్కసారి ఆకాశను కలవాలి ప్లీజ్ అని ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగాడు. అతని బాధను అర్థం చేసుకున్న పోలీస్ ఆఫీసర్ సరే అని చెప్పి సంధ్యను, తేజను ఆకాష్ ఉన్న సెల్ దగ్గరికి తీసుకువెళ్ళి సెల్ ఓపెన్ చేశాడు. తేజ వెంటనే లోపలికి వెళ్ళి కోపంతో కసిదీరా ఆకాష్ చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఆ తర్వాత అతని కాలర్ పట్టుకొని, నువ్వసలు మనిషివేనా? నిన్న అంతగా నమ్మి నిన్ను ప్రేమించిన అమ్మాయిని నీ అవసరానికి వాడుకొని చంపడానికి నీకు మనసెలా వచ్చింది అంటూ అతన్ని ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయించాడు. ఆకాష్ అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ పోలీస్ ఆఫీసర్ మాత్రం అతన్ని వారిస్తూ, తేజ కూల్ డౌన్ అంటూ అతన్ని వెనక్కి లాగాడు. సంధ్య కూడా తేజ దగ్గరికి వచ్చి, బాధపడకండి తేజ గారు, అతను చేసిన పనులకు తప్పకుండా శిక్ష పడుతుంది, మీరు రండి అంటూ అతన్ని బయటకు తీసుకువచ్చింది. అప్పుడే సంధ్య తన ఎదురుగా నుంచొని అదంతా గమనిస్తున్న లీనను చూసింది. తేజ కూడా ఆమెను చూశాడు. అప్పుడు, ఒక నిమిషం తేజగారు అని చెప్పి సంధ్య లీన దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న పాపను తీసుకుంది. లీన కళ్లల్లో కనిపిస్తున్న నీళ్లు సంధ్య దృష్టిని దాటిపోలేదు. అప్పుడు సంధ్య లీనా చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్పై కూర్చోపెట్టి తాను కూడా పక్కనే కూర్చొని, ఐఎమ్ సారీ లీనా అని అంది. వెంటనే లీనా, నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు సే సారీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు సే సారీ టు యూ అని అంది. దాంతో సంధ్య, ఇట్స్ ఓకే, వాట్ హ్యాపన్స్ ఈస్ హ్యాపెండ్, దట్ ఈజ్ ఆల్ పాస్ట్, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ విత్ యువర్ బేబీ అని చెప్పింది. లీనా అప్పుడు, అఫ్కోర్స్ సంధ్య, ఐ జస్ట్ కేమ్ టు సే గుడ్ బై టు ఆకాష్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫ్యూచర్, టేక్ కేర్ అంటూ పాపను తీసుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ వెంటనే పాపను తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు లీనా అతన్ని ఆపి, ఐఎమ్ సారీ ఆకాష్, ఐ వాజ్ రియల్లీ లవ్డ్ యూ, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ అన్నోన్ టు మీ అండ్ మై బేబీ, యూ విల్ గెట్ డివోర్స్ పేపర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ప్లీజ్ సైన్ ఆన్ ఇట్, గుడ్ బై అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆకాష్ కేసు విషయం న్యూస్లో హెడ్లైన్స్లో వచ్చింది. ఇండియా న్యూస్లో కూడా తెలుగు అమ్మాయిని హత్య చేసి అమెరికా అమ్మాయిని పెళ్లాడి మళ్లీ ఇండియాలో మరో పెళ్లి చేసుకొని ఆమెను హౌస్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన మోసగాడిగా ఆకాష్ను టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలలో విపరీతంగా చూపించడంతో అతనికి శిక్ష పడాలని ఇండియాలో ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఆకాష్ కేస్ త్వరగా హీరింగ్కి వచ్చింది. ఆకాష్ బాస్ మరియు జాక్కులను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. హత్య మరియు రేప్ కేసులో
అతని బాస్కి 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష, సాక్ష్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసి తప్పులో సహకరించినందుకు జాకుకి 7 సంవత్సరాల జైలు శిక్ష, ఒక అమ్మాయి హత్యకు కారణమయ్యి మరో 2 అమ్మాయిలను మోసం చేసినందుకు ఆకాష్కి 14 సంవత్సరాల జైలు శిక్ష మరియు సంజయ్ దగ్గర నుండి కట్నంగా తీసుకున్న మనీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, లీనకు $10,000 నగదుగా పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత ఒక వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజుల తరువాత అమెరికా ఎయిర్పోర్ట్లో తేజ సంధ్యను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాడు. చెకింగ్ అంతా పూర్తి చేసుకొని సంధ్య లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి తేజ దగ్గరకు వెళ్ళి నుంచుంది. ఇద్దరికీ మధ్య ఉన్న మౌనం కష్టంగా ఉంది. అప్పుడు సంధ్య నెమ్మదిగా మాట్లాడుతూ, చాలా థ్యాంక్స్ తేజగారు. మీరు లేకుంటే నేను ఎప్పటికీ ఆ జైలు నుండి బయటపడేదాన్ని కాదు. ఆ దేవుడే మిమ్మల్ని నా కోసమే అమెరికా పంపించాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు. నేను నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది. అప్పుడు తేజ, అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పకండి సంధ్య గారు. మీ వల్ల నాకు కూడా మేలు జరిగింది. ఒకవేళ మీరే లేకుంటే ఈ లోకంలో లేని మా అక్కను నేను జీవితాంతం వెతుకుతూనే ఉండేవాడిని. మీ వల్ల నా అన్వేషణ పూర్తయింది. మీకు సహాయం చేయడం వల్ల మా అక్క ఆత్మ కూడా శాంతిస్తుంది అని అన్నాడు. ఆ మాటకు సంధ్య చిన్నగా తలూపి, మీరు ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. అక్కడ మీకు ఎవరూ లేరని అనుకోవద్దు. ఇప్పుడు మీరు మా ఇంట్లో మనిషి అని చెప్పింది. తప్పకుండా వస్తాను సంధ్య గారు. మీరు కూడా ఇక్కడ జరిగినవన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని అన్నాడు. ఆ మాటకు సంధ్య థ్యాంక్ యూ తేజగారు అని చెబుతూ ఉండగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది. దాంతో సంధ్య ఇక ఉంటాను తేజగారు అంటూ సంతోషంతో కూడిన కన్నీళ్లతో సెలవు తీసుకుని వెనక్కి తిరిగింది. తేజ కూడా సంధ్య జీవితం ఇక ముందైనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ఈ ఎండమావి కథ ఇంతటితో సమాప్తం. ఈ కథకు ఎండమావి అని పేరు పెట్టడానికి కారణం, దూరపు కొండల నునుపు అన్నట్లు అమెరికా అనగానే వెనక ముందు చూడకుండా పెళ్ళిళ్ళు చేసే పంపించే మన తల్లిదండ్రులు ఈ ఎండమావుల్ని చూసి మోసపోకూడదని మా ఉద్దేశం. సో మా ఈ ప్రయత్నం, మా ఉద్దేశం మీకు నచ్చినట్లయితే వెంటనే లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.